కొత్తగా ఎవరైతే వచ్చినారో మీకు ఒక్కటే చెప్తా ఉన్నాం, ఎవరి మాటలు నమ్మద్దు, ఇంక్లూడింగ్ నా మాటలు కూడా. ఎందుకంటే ఏదో ఒకటి నడిచి చెప్పిపోయేటోడు కూడా ఉంటాడు కదా. సో నేనేమంటున్నానంటే మీ కాన్సెప్ట్ ఓకే, నచ్చింది అనిపిస్తే ఈరోజు ఈ కిందకి దిగంగానే 100 మీటర్ల దూరాన మన స్టోర్ ఉంటుంది ఈ పక్కనే. ఆ స్టోర్ దగ్గర వెళ్ళి ఫస్ట్ చెక్ చేయండి, ప్రోడక్ట్స్ తీసుకునే వాళ్ళు వస్తున్నారా వస్తలేరా చెక్ చేయండి. ఓకే మీకు అనిపించింది, అందులో మీకు నచ్చిన ఒక 4 ప్రోడక్ట్స్ కొనండి. మీకు నచ్చిన ఒక 4 ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయండి. మీరు ఎవరితో డిస్కషన్ వద్దు, మీరే చెక్ చేయండి ఆ ప్రోడక్ట్ గురించి. ప్రోడక్ట్ ఇట్లుంటుంది అట్లుంటుంది వద్దు, ఈ జోలంత వద్దు, మీరే వాడండి ఆ ప్రోడక్ట్ని. సో ఒక రోజు వాడితే మీకు తెలుస్తుందా, 2 రోజులు వాడితే తెలుస్తుందా, 3 రోజులు వాడితే తెలుస్తుందా? ఎన్ని రోజులు వాడితే మనం అవగాహన వస్తుంది మనకి బాగుంది బాగాలేదని చెప్పడానికి? గట్టిగా నాకు చెవులు వినబడు. ఒక వారం రోజుల్లో తెలుస్తుందా? ఒక 2-3 సార్లు వాడితే కూడా తెలుస్తుందా తెలీదా? సో అప్పుడు డిసిషన్ తీసుకోండి, బిజినెస్ బిల్డ్ చేయాలా వదిలేయాలా. ఈజీ. ఇప్పుడు ఎవరి మాటలు వినాల్సిన పనులే, ఇబ్బంది పడాల్సిన పనులే, అవునా కదా? ఎస్ సార్ నో? చేద్దామా మరి? చేద్దామా? చూడండి, నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నేను గట్టిగా మాట్లాడితే గట్టిగా మాట్లాడుతున్నారు మీరు, నేను చూద్దామని మెల్లగా మాట్లాడితే మీరు మెల్లగా రిప్లై ఇస్తారు. నాకు 10 లక్షలు వస్తున్నాయి, ఎంతమంది 10 లక్షలు ఇవ్వాలి? ఎందుకు వస్తుంది నోరు? 10 లక్షలు వచ్చినందుకు నోరు వస్తున్నాయి. ఇది అన్యాయం, ఇట్లా ఉండొద్దు. సో ఏదన్నా ఎక్సైటెడ్ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఎక్సైటెడ్ లేదనుకోండి డబ్బులు రావు. ఓకే, ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ? ఎంతమందికి సక్సెస్ కావాలి? నిజంగా నిజంగా ఎంతమంది ఈరోజు అట్లా ఉంచాలి చేతులు? ఎంతమంది ఈరోజు కొత్త వాళ్ళని ఇన్వైట్ చేశారు? చేతులు దించండి. ఇప్పుడు ఎంతమంది కొత్త వాళ్ళు ఇన్వైట్ చేశారు? మరి మిగతా వాళ్ళు ఎందుకు ఇన్వైట్ చేయలేదు? గుమ్మిల గింజలు గుమ్మిలో ఉండాలి, పిల్లోడు మాత్రం దొడ్డు కావాలా? ఎట్లా పాసిబుల్ అవుతుంది అది? ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్? నో. ఇక్కడ మన దగ్గర ఉండే నాలెడ్జ్ని మనం ఛానలైజ్ చేయకపోవడమే పెద్ద పాపం. ఈరోజు 10 కోర్స్ స్టెప్స్ ఎంతమంది తెలుసు? 10 కోర్స్ స్టెప్స్ అనేది ఎంతమంది తెలుసు? వామో, చాలా తక్కువ మందికి తెలుసు అంట. తెలుసా తెలీదా? కానీ ఇంప్లిమెంట్ చేస్తున్నామా మనం? చేస్తున్నామండి, చేస్తున్నాం సార్. ఏదో అడప అంటాం, మరీ చేయకుండా ఉండం. అట్లా అని చెప్పి మొత్తము చేయం, ఎందుకంటే మొత్తం చేస్తే గెలుస్తాం, మరీ చేయకుండా ఉంటే ఓడిపోతాం. కాబట్టి ఏదో సాగకుండా బతకకుండా పోవాలి ముందుకంతే. బిజినెస్లో ఎట్లున్నారు అనుకోండి, ఈ బిజినెస్ మీకు సూట్ కాదు. ఎస్ సార్ నో? ఈ బిజినెస్ మీకు సూట్ కాదు. సో ఒక్కసారి ఈ 10 కోర్స్ స్టెప్స్ని మళ్ళీ మనం రివైండ్ చేసుకుందామా? ఆర్ యూ రెడీ? ఎక్సైటెడ్? ఆర్ యూ రెడీ? డన్. సో 10 కోర్స్ స్టెప్స్ ఇక్కడ ఆల్రెడీ రాస్తారు, ఎవరో 8 రాశారు, ఇక 2 వింగేశారు. ఓకే సరే, ఇప్పుడు 10 కోర్స్ స్టెప్స్లో ఫస్ట్ వన్ ఏమున్నది? ఏమున్నది? డిఫైన్ ద డ్రీమ్. దాన్ని మనం ఏమంటాం అంటే వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? నేను అడుగుతున్నా, మీకేం కావాలా ఈ భూమి మీద? ఎవరు ఈ భూమి మీద అయితే ఉండేటో లేరు. ఎస్ ఆర్ నో? వచ్చిన డేట్ ఒకటి ఉంది, పోయే డేట్ కూడా ఒకటి ఖరారు ఉంది. ఓకే, దాన్ని ఎవరు తప్పిలేడు. సో ఈ రెండింటి మధ్యలో జరిగేదే ఆ డాష్ ఉంటుంది కదా, ఆ డాషే మన జీవితం. ఇది ఎంత పెద్దగా ఉండాలా, ఎంత బీదగా ఉండాలా, ధనికుడు అయి ఉండాలా అనేదే మనం డిసైడ్ చేసుకోవాలి. ఎస్ ఆర్ నో? నేను అడుగుతా అన్నా, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? మీకేం కావాలి? ఏమవుతా? మీరు జిల్లలగూడలో బృందావన్ కన్వెన్షన్ హాల్లోనే ఉన్నారు. మీరు ఒకసారి గెలుకోండి. లేరు వీళ్ళంతా దుబాయ్లో ఎక్కడెక్కడ ఊరు, సౌత్ ఆఫ్రికా అసలు. లేకపోతే నేను మాట్లాడేది మీకు ఎందుకు అర్థం కాదు? ఎస్ఆర్ను అవునా కదా? సో వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? మీకు ఏం కావాలి? ఈ భూమి మీద ఉన్నారు, ఎలాంటి లైఫ్ మీరు లీడ్ చేద్దాం అనుకుంటున్నారు? లగ్జరీ లైఫ్. అరే లగ్జరీ అంటే ఏంది? గుడ్ హెల్త్, అన్లిమిటెడ్ మనీ, ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ కావాలి అంటే ఏంటిది? ఉన్నత స్థానం నుంచి ఉన్నతమైన స్థానం వైపు అడుగులు వేయాలి, అవునా?
అంటే అంటే ఎట్లా? మంచి లైఫ్ ఉండాలి అంటే ఏ మంచి ఏంటిది? మంచిది ఏంటది? మంచి ఆరోగ్యం ఉండాలంటే ఎవరు పెద్ద ఆయన అంటారు, ఒకసారి క్లాప్స్ ఇద్దాం. సో ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అది ఉండాలి. సో ఆరోగ్యం ఉందనుకోండి, ఏది లేకుండా నువ్వు బతకగలుగుతావు. ఒకవేళ హెల్త్ ఖరాబ్ అయిందనుకోండి, నీ దగ్గర 100 కోట్లు ఉన్నా కూడా అవుతాయి అవి. ఇది తిట్టం అవి ఏం కాదు, సెట్ కాదు. ఓకే, ఆరోగ్యం అయిపోయింది. ఇంకా నేను మళ్ళా మొదలు పెడతాను. అప్పుడు శ్రీనివాస్ మనకి లగ్జరీ హౌస్ ఉండాలి. లగ్జరీ హౌస్ ఉండాలి. ఎంతమంది కావాలి హౌస్? నేను ఏమంటున్నానంటే మీరు చాలా సీరియస్ తీసుకోవద్దు, ఫన్గా చేయాలా, ఎంజాయ్ చేయండి. సార్ నో నేను ఏమంటున్నా అంటే ఏ ఊకోవా చేయెత్తిన మాత్రం ఇల్లు వస్తుందా? ఇల్లు కూడా కొంతమంది ఊరు దండం పెడుతున్నా నేను, మీరు ఏమనుకోకండి అట్లా. నన్ను ఎత్తుతో పోయేది ఏముంది కదా, ఎక్సర్సైజ్ అవుతుంది. సార్ నో రాపోతే రాపాయ, ఎక్సర్సైజ్ అయితే అవుతుంది కదా, ఇంత ఆరోగ్యం అయితే వస్తుంది. అదే ఫీల్ అవ్వండి. లేదు నేను అరే నీతో అయినప్పుడు నాతో కూడా అవుతుంది అని డిసైడ్ అయితే చలో బిల్కుల్ ఉండండి. ఓకే, ఎందుకంటే ఈ 100-150 మందిలో ఇద్దరు మారినా కూడా నేను ఇక్కడికి వచ్చిన దానికి సార్థకత జరిగినట్లే లెక్క. నువ్వు ఇంతమందిని మార్చాలంటే నేనేమో దేవుడినా? ఇంతమందిని మార్చాలంటే నేను దేవుడినా అండి? పూరి నిమ్మకాయ మంత్రించే శక్తులు ఏమైనా ఉన్నాయా? అట్లాంటివి ఏం లేవు మా దగ్గర. ఏదో 4 మాటలు వచ్చిన మాటలు మాట్లాడుకుంటూ చేసిన పనులు 4 పనులు చెప్పుకుంటూ పోతున్నాం. ఇక పోయినాం కాబట్టి ఇంత సంపాదించుకున్నాం, అదే మీకు చెప్పడానికి వచ్చినాం. ఆర్ యు రెడీ? ఇల్లు కావాలా వద్దా? కావాలి. వెరీ గ్రేట్. సో నెక్స్ట్ ఏం కావాలి? చిల్డ్రన్ ఎడ్యుకేషన్. ఇది కూడా డ్రీమ్ రాసుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టింది మనకి కదండి. ఒకప్పుడు ఈడ కూర్చున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా గవర్నమెంట్ బడిలో చదివచ్చిన వాళ్ళే, అవునా కదా? ప్రయోజకులు కాలేదా ఆయనమా? కానీ ఈరోజు 1,00,000 తక్కువ ఫీజు ఏడలేదు. ఎస్ సార్ నో? అసలు డ్రీమ్లో రాసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ రాసుకోవాల్సింది అదే ఉంది. రెండోది ఏముందంటే మీ పిల్లగాడు ఏ స్కూల్ చదువుతుండు అని అడిగినంటో అది చిన్న స్కూల్ అని చెప్తే నామూషి, అది ఏదో పెద్ద చెప్పాలి, దాని పేరు చెప్తే తప్ప మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎస్ సార్ నో? ఆ పేరు చెప్పడం కోసానికైనా మనం ఆ స్కూల్లో వేయాలి పిల్లల్ని, అవునా? అది కూడా డ్రీమే, ఒప్పుకుంటా. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్. వినడానికి ఎంత బాగుంది చూడండి. బ్యాంక్ బ్యాలెన్స్ అని ఎంత కావాలా బ్యాంక్ బ్యాలెన్స్? 100 crores. 100 crores. 100 crores ఓన్లీ 100 crores మంత్లీ 100 crores. నేనేమంటా అంటే ఒక కార్డు పట్టుకొని ఎంత గీకినా అయిపోతుంది. అది బాగుందా లేదా? ఇక ఎన్నన్నా ఉండని అలా గీకిన కొద్ది రావాలా, వాడుతూనే ఉన్నారు అంతే. చలో అంతా బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే ఓకే కదా? మొక్కలు వెలిగిపోతున్నాయి మనం అంటే అన్నావు కానీ అవ్వో ఎంత అంటే వేరే వాళ్ళు దానికోసం వాడు, మనం దీనికోసం వాడుతున్నాం. ఓకే, సో బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి. మంచి కార్ వద్దా? కావాలా వద్దా? 100% కావాలి. మంచి లగ్జరీ కార్ కావాలి. 100%. ఏ కార్ కావాలి? వచ్చింది ఆల్రెడీ. ఇంకేం కావాలి? ఆర్ఆర్ కారా? రోల్స్ రాయిసా? దాన్ని కూడా షార్ట్ కట్ చేసి 13-15 కోట్ల కార్ని కూడా షార్ట్ కట్లు చేసేట్లేదు, చేయొద్దు అట్లా. ఓకే, డన్. సో మంచి కార్ కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, తర్వాత ఇల్లు కావాలి, తర్వాత స్కూల్ పిల్లల ఎడ్యుకేషన్ కావాలి, ఫారెన్ ట్రిప్స్ కావాలి, బంగారం కూడా కావాలి. ఇంతసేపు అని చెప్తారేమో అనుకుంటే ఎవరు చెప్తలేదు. బంగారం వద్దా? ఎంత కావాలి? మేడం ఎంత కావాలంట కదా? ఓ మోసింత బంగారం కావాలి మనకు కూడా. ఎస్ సార్ నో? అట్లా ఇట్లా తిప్పలు పడి మా అప్లైన్ అడుగు జాడలలో నడుచుకుంటూ పోయి 1/2 కిలో కొన్నాం మొన్ననే. లెక్కేస్తే 48 తులాలు అయింది. సో మంచిదే కదా? సో ఎందుకు చెప్తున్నారు సార్ ఏంది ఇది పిల్లలాట పరగాశంలాగా నవ్విస్తాను నువ్వు అని? నేనేమంటున్నానంటే ఈ క్వశ్చన్ ఎప్పుడన్నా మనల్ని ఎవరైనా అడిగిర్రు?
స్కూల్లో అడగలే? అడిగాను పెద్దగా అయినాక నువ్వేమవుతావు అమ్మా? నేనైతే పూట కూడా చెప్పేటోని, ఇలా డాక్టర్ లాయర్ కావాలైతే రేపు పోలీసు, తర్వాత ఇంకే ఏది కనబడితే చెప్పేటోళ్ళు ఎస్ఆర్ నో. కానీ ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయి ఎవరైనా అడిగిరా ఎస్ఆర్ నో? ఈడ చాలా మంది తలకాయలు ఊపుతారు. ఈ తలకాయలు ఇప్పుడు భాష సౌత్ ఆఫ్రికాలో అంట. ఇప్పుడు నేను సౌత్ ఆఫ్రికా పోయి నేర్చుకొని రావాలంటే నాతో కాదు. ఏదైనా ఉంది భగవంతుడు ఇచ్చిన నోరుతోనే మనం మాట్లాడదాం. ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో? మళ్ళీ తలకాయలు ఊపోతారు. ఓకేనా? ఓకే. సో నేనేమంటున్నా అంటే ఇవి మనల్ని ఎవరైనా అడిగిరా? మరి అడగలేదు, ఎవరు అడగలేదు. కానీ ఫస్ట్ టైం నా అప్లైను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత శ్రీనివాస్ నీకేం కావాలన్నా ఈ జీవితంలో అని అడిగాను. నాకు బుర్ర పని చేయలే. ఏంది నా ఇట్లా అడుగుతుండు, ఎవడు అడగలేనని ఇప్పటివరకు ఎవరు అడగలేదు, ఈయన ఎందుకు అడుగుతుండు అన్న. నేను అన్న ఎందుకు సార్ అని అడిగిన. ఆయన అన్నాడు నీ జీవితం నీకే క్లారిటీ లేకపోతే పక్కింటోనికి క్లారిటీ ఉంటుందా? ఏమ రైట్? ఎస్ సార్ నో? మీరు ఏ చీర కొనుక్కోవాలో మీ పక్కింటి ఆమె చెప్తే కొంటారా, మీరు కొనుక్కోవాలంటే కొంటారా? ఓరి నీ పక్కింటి వాళ్ళకి అడుగుపోయారు. మీకేం కావాలనేది మీకే కావాలి. ఎస్ సార్ నో? ఇప్పుడు మనం ఏదైనా కావాలంటే మనం అడుగుతామా పక్కింటి వాళ్ళు అడుగుతామా? ఎవరు కన్ఫ్యూజ్ అవుతారు? జనాలు అట్లా మిమ్మల్ని చేసేసారు, అట్లా మిమ్మల్ని. ఓకే. సో నేనేమంటున్నంటే నా జీవితం మీద నాకే క్లారిటీ లేకపోతే ఎట్లా? ఆయన నన్ను అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. నేను చెప్పిన అసలు పెన్ను పేపర్ తీసుకొని రాద్దామంటే ఇల్లు అన్నాడు. అర్థం ఇల్లు అది కారు ఇవే లేనప్పుడు ఇది ఎట్లా వస్తుంది? రాదు. పైసలు మనం చేసేదానికి వాడు చిల్లర చల్తాడు కానీ నోట్ల కట్లే ఆడిస్తాడు, అది రాదు. బ్యాంకు మైనస్లలో ఉండేటి అప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్లు 200 ఏటీఎం కార్డులలో తీసి 50 రూపాయలు మైనస్లు ఉండేవి కానీ పైసలు ఉండేవి కావు. పరిస్థితి ఉండేవి. ఏది రాదామన్నా కూడా హోల్ హార్టెడ్గా రాదామంటే ఈ అంతరాత్మ ఒప్పుకునేది కాదు అసలు. మీతోనేమవుతుంది రా అని చెప్పి అంటుండే నా అంతరాత్మ నన్ను. సో కానీ డేర్ చేసి రాయడం మొదలుపెట్టిన ఆ రోజు మా ఇంట్లో డ్రీమ్ చార్ట్ పెట్టిన. డ్రీమ్ చార్ట్లో ఏముండంటే ఒక ఇల్లు ఉండాలి, 4 బెడ్రూమ్లు ఉండాలి. చాలామంది ఇక్కడ అడిగినాం అనుకో అది కూడా మళ్ళీ కంజెస్టెడే. చాలామంది ఇక్కడ అడిగితే సార్ ఇల్లు కావాలి కదా, డబల్ బెడ్రూమ్ అయితే సరిపోతుంది సార్. ఎందుకు? ఒకటి మాకు ఒకటి మా పిల్లలకి. మరి మీ తల్లిదండ్రులు వాళ్ళు అనుకుంటారు రేపు మన పిల్లలు పెద్దగా అయితే ఏడ సందులేనైనా బాత్రూమ్ ఒకటే ఉంది అంటారు. నువ్వు మినిమం ఆలోచించినప్పుడు వాడు కూడా మినిమమే ఆలోచిస్తాడు కదా. తల్లిదండ్రులకి పిల్లల్ని పెంచడం కష్టం అయిపోయింది బిజీ లైఫ్లో, అందుకే తీసుకుపోయి హాస్టల్ వేస్తారు. రేపు వాడికి కూడా నీకంటే ఎక్కువ బిజీ ఉంటుంది. వాడో జాబు, వాడు భార్యో జాబు. మరి నిన్నే వాడు చూడ తీసుకుపోయి అనాథ శరణాలు వేస్తాడు, సారీ వృద్ధాశ్రమాలు వేస్తాడు. లెక్క సరిపోయింది కదా? అవునా కదా? సరిపోయింది కదా బరాబర్. సో ఇది జరుగుతుంది పరిస్థితి. సో నేనేమనుకున్నానంటే ఒక 4 బెడ్రూమ్లు ఉండాలి. ఒకటి గెస్ట్ కోసం ఉంటుంది, ఒకటి నాకు, ఒకటి మా అన్నకి, ఒకటి మా అమ్మ నాన్నకి, ఒకటి గెస్ట్. బాగుంటుంది కదా? సూపర్. అది రాసుకున్నా. తర్వాత ఒక కారు ఉండాలి. ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని దాని ముందు సైకిల్ పెడితే చూసిపోయేటోడిని అవుతాడు. దాంట్లో కూడా ఒక కారు ఉండాలి. మా అమ్మకి ఎప్పుడు పోయి మాట్లాడుతుండే, అమ్మ అంటుండే, చెప్పురా అంటుండే, నీకేదో ఒకరోజు బంగారు గాజులు చెప్పిస్తాంటే మా అమ్మ అంటుండే నువ్వు అంటే అన్నావు కానీ చుట్టాల ముందులో మాత్రం అనకి. నిజమే అమ్మ చెప్పింది. ఎందుకంటే ఆ బూట్లే మన దగ్గర లేవు. ఇక నువ్వు బంగారు గాజులు ఏడదేస్తావు మనం. కానీ కాన్ఫిడెన్స్ చేశారు. కాన్ఫిడెంట్ మాత్రం ఏ రోజు తీసేయలే. ఒక ఎలుక సింహం దగ్గరికి వెళ్ళిందంట, ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొని పోయి సింహం దగ్గరికి పోయి ఇచ్చి ఐ లవ్ యూ అని చెప్పిందంట. అప్పుడు సింహం చెప్పిందంట నీ ముఖం పోయి అద్దంలో చూసుకోపో అన్నదంట. నవ్వకొద్దు మీరు అట్లా అన్నదంట. అప్పుడు ఎలుక చెప్పిందంట నా ముఖం ఏం చూస్తావు కానీ నా లోపల ఉన్న కాన్ఫిడెన్స్ చూడు నువ్వు అని చెప్పిందంట. సో నేనేమంటున్నంటే ఆ కాన్ఫిడెంట్ మీకు లేకపోతే మీరు గెలవలేరు, మీరు సంపాదించుకోలేరు, మీరు తెచ్చుకోలేరు. ఏమి నాతో కాదు అన్నప్పుడు రాసుకున్నా ఇవన్నీ. ఒక కారు ఉండాలి, గోల్డ్ కొనుక్కోవాలి, ఇంట్లో మంచి సినిమా థియేటర్ కథ కార్ఖాన ఉండాలి, అవన్నీ రాసుకున్నా. తర్వాత అది తీసుకుపోయి చాలామంది ఇక్కడ డ్రీమ్ చాట్ ఎంతమంది దగ్గర ఉంది? డ్రీమ్ చాట్ అది బెడ్రూమ్లలో ఉంది కదా.
హాల్లో హాల్లో ఉంది బెడ్రూమ్లో సార్. డోర్ వెనకాల, లేదు హాల్లో. లేకపోతే బాత్రూంలో, అవునా? లేదంటే హాల్లో గుమ్మం ఎదురుగా రాగానే అదే కనిపిస్తుందా? గుమ్మం. మీరు కరెక్ట్ డ్రీమర్ అయితే మీ డ్రీమ్ చాట్ మీ గుమ్మానికి ఎదురుగా ఉంటుంది. ఉందా మేడం? మీ పేరు మేడం? స్వాతి గారు, సబిత గారు, సబీనా గారు, మీరు వెనకాల స్వాతి గారు. ఒకసారి గీతం బిగ్గరండి గొప్ప ఒప్పుకుంది 100% నా డ్రీమ్ చాట్ ఉంది సార్ అని. ఎస్ సార్ నో? నేను కూడా అట్లా ఎందుకు పెట్టాలి అంటే కనుక నువ్వు ఎవరికైతే చూపియాలన్నా వద్దా? ఎస్ సార్ నో? Yes. చూడాలన్నా వద్దా? చూడాలి. మనము మామూలుగా పని చెయ్యం. ఎవరైనా వచ్చి నువ్వు చేస్తావా, నీతోనవుతుందా? ఎవడు చెప్పింది నీతోనవుతుందా? నీతో అసలు కాదు. అప్పుడు మనం పని స్టార్ట్ చేస్తాం. ఎస్ సార్ నో? ఎవడు ఏమనకపోతే మనం పని చెయ్యం. ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా చూడండి. మీరు నిమ్మలంగా నైట్ 12 గంటల బిర్యానీ తింటున్నాం, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మండి బిర్యానీ. 2 గంటలకు వండుతున్నాం, పొద్దుగాల 10-11 గంటలకు లేస్తున్నాం. ఇది సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయింది. టక్కున గుండె కొట్టినట్టు గుండె కొట్టిన హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇక దవాఖానలో పోయి పడ్డం, అదేదో స్టంట్ ఏదో పైపులు వేస్తారుగా, ఏసీలు అయిపోయింది. ఇంటికి పో, రేపటి నుంచి కనుక నువ్వు వాకింగ్ చేయకపోతే లెక్క పెట్టుకో కాక 1 రోజులు ఉంటావు, లేకపోతే 6 నెలల్లో పోతావు అంటాడు. అప్పుడు నడుస్తారా నడవరా? పరిగెడతారు. మరి ఇది 6 నెలల ముందు నుంచి ఎవడు చెప్పలేదా మనకి? ఆయన పేరేం పేరు ఉండే చూడు, అల్లొచ్చి చెప్తారుగా టీవీలో, రామ్దేవ్ బాబా, ఇంకో బాబా, ఏ బాబా నువ్వు చెప్తారు. అన్నీ చూస్తాం కానీ చేస్తామా మనం? చేయాలి. కానీ డక్కా కొడితే మాత్రం చేస్తాం పని. ఎస్ సార్ నో? అంటే చెయ్యాలని ఉంటుంది మనకి, కానీ ఎవడో మనం డిస్టర్బ్ చేస్తే తప్ప మనం స్టార్ట్ చేయం. వాడు ఎమ్మడి పడితే పని చేస్తాం. ఇది 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 మన దగ్గర, మన ఒక్కరి దగ్గర లేదు, మన తెలంగాణ రాష్ట్రం మొత్తం ఉంది. ఇది మన నీళ్ళల్లో ఇది ఒకటి పౌడర్ చల్లినట్టు ఎవడో వచ్చి, అందుకే ఇది అందరి దగ్గర జరుగుతుంది. నాకు కూడా అట్లా ఉండే. ఆ డ్రీమ్ చాట్ ఎప్పుడైతే పోయి ఆడ పెట్టమన్నాడో, ప్రతి ఒక్కరి ఇంట్లోకి వచ్చినప్పుడల్లా వాళ్ళ జనాలు ఆ డ్రీమ్ చాట్ చూస్తారు, ఇది పెట్టింది ఎవడరా అని నన్ను చూస్తారు. వాళ్ళు అట్లా చూడాలి. చూసి మళ్ళీ పోయేటోడు ఓకే పోడు, నేను లేనుకుండా చూసి మా అమ్మని అంటాడు, నీకన్నా ఉందా, వాడికంటే బుద్ధి లేకపోయా ఇంకా ఇంట్లో పెట్టిండు అట్లా. అది అయితే ఎవడన్నా చుట్టాలు చూస్తే నవ్వుతారు, అది తీసేయండి ఫస్ట్. అవునా కదా? అవునా కదా? మళ్ళీ మీరు అట్టన్నారు ఇట్టన్నారు ఎట్టంటే ఎట్టేయాలి. ఓకే, సో వాళ్ళు అన్నప్పుడు మరి మనం అప్పుడు స్టార్ట్ చేస్తామా లేదా? అదే పోయి నువ్వు బెడ్రూమ్లో పెట్టిండు ఎవడంటాడు? ఇక బాత్రూంలో గోడ కడితే చూసి చూడలేడు. ఎస్ సార్ నో? సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ డ్రీమ్ చార్ట్. సరే, ఎందుకు సార్ ఇంత చెప్తున్నావు డ్రీమ్ గురించి అంటే, సుమారుగా ఒక 5.5 సంవత్సరాల ముందు నేను డ్రీమ్ చార్ట్ పెట్టిన మా ఇంట్లో. ఫస్ట్ చిన్న పేపర్లో రాసి పెట్టుకున్నా, మా నాన్న చింపేసిండు ఎవడో చెప్పిండని. తర్వాత చాట్లో పెట్టిన, పెద్ద చాట్లు, అప్పుడు కూడా తీసేసిండు. తర్వాత 2 చాట్లు అంటించి పెట్టిన పెద్దగా, ఇంకొంచెం సైజులు పెంచుకుంటూ పోయినా ఆయన తీసేసినప్పుడల్లా. లాస్ట్ టైం తీసేందుకు అవుతే చెప్పిన, ఈ గోడ మొత్తం ఫ్లెక్స్ కొట్టించి పెడతా, ఇంకా నెక్స్ట్ టైం తీయడానికి లేదు, చింపడానికి రాదని చెప్పిన. సపడా అడుక్కున్నాను. మేము డ్రీమ్ అట్లా పెట్టుకొని పని చేసినాం, దానివల్ల వచ్చింది చెప్తా వినండి. ఈరోజు ఆ డ్రీమ్లో పెట్టింది ఒక కార్ కావాలి నాకు అని చెప్పి పెట్టిన. కార్ పేరు రాయలే, వర్త్ ఆఫ్ 20 lakhs అని రాసిన, 15 to 20 lakhs అని. కానీ ఈరోజు ఇదే వెస్టీజ్ ఆపర్చునిటీ ద్వారా 20 lakhs పెట్టి స్కోడా ర్యాపిడ్ కారు కొన్నా, సుమారుగా వర్త్ ఆఫ్ 40 lakhs ఇండివర్ కొన్నా, ఫోర్డ్ ఇండివర్ ఫ్యామిలీ కోసం. ఈరోజు 82 లక్షల రూపాయలతో బెంచ్ కూడా ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు గోడ మీద పెట్టడం వల్ల నాకు లాభమైందా నష్టమైందా? కానీ నన్ను చాలా మంది డిస్కరేజ్ చేసిర్రు. నాకు లాభమైందా నష్టమైందా? నాకు డిస్కరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ నుంచి నమస్కారం చేస్తా, మీరు కూడా సపోర్ట్ కొట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ డిస్కరేజ్ చెయ్యకపోయి ఉంటే నేను సగం కూడా ఇంట్లో అచీవ్ అయ్యేటోని కాదు. వాడు పనంతా బంద్ చేసి నా ఎమ్మడి వాడి నా గురించి జనాన్ని చెప్పిండు కాబట్టి, వాళ్ళు వచ్చి నాతో చెప్పిరు కాబట్టి, నా ఈగో హర్ట్ అయింది కాబట్టి పని చేసిన. ఇలా నేను ఆ కార్లు కొన్నా.
మరి ఇంకా ఇబ్బంది ఏమున్నది? ఎస్ ఆర్ నో? తర్వాత ఇల్లు కావాలి. ఎస్ ఆర్ నో? నా ఇల్లు ఇప్పుడు ఎట్లుందంటే 6 బెడ్రూమ్లు ఉన్నాయి నా ఇంట్లో. తర్వాత ఒక ఆఫీస్ రూమ్ ఉంది నా పర్సనల్కి. తర్వాత మా ఇంట్లో సినిమా థియేటర్ ఉంది. బాగుందా లేదా? సూపర్. వర్షంతో సంబంధంలే, ఎండతో సంబంధంలే, చలితో సంబంధంలే. ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమా చూడొచ్చు. ఎస్ఆర్నో? ఎస్ఆర్నో? మనం తెలంగాణలో మనకు కొన్ని నడుస్తాయి. నడుస్తాయా? నడవ? అది కూడా నడిపిస్తున్నాం. దానికి కూడా ఒక 5 లక్షల రూపాయలు సమభాగంగా పక్కన పెట్టి దాని గురించి ఒక మాట చెప్తా చూడండి. మా నాన్న నేను ప్లాన్ చెప్పడానికి బయటకు వెళ్ళినప్పుడు 7 అని చెప్తాడు. 9 గంటలకి ఫోన్ చేసి బయట ఉన్నా. ఎంత టైం పడుతుంది? గంట పడుతుంది. వచ్చేటప్పుడు కొంచెం తీసుకురా అంటుండే. ఏంది అనొద్దు మీకు బయటకి అంటుండే. కానీ ఆయనకి అది తీసుకురావడానికి నా దగ్గర డబ్బులు లేకపోతుండే. అప్పుడు ఆ ఇంట్లో స్పెషల్గా ఒకటి రాసిన, నా ఇంట్లో ఒక బార్ కౌంటర్ కూడా ఉండాలి, మా ఫాదర్కి గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పి రాసుకున్నది. రాసుకొని ఈరోజు కౌంటర్ పెట్టి దాంట్లో అన్నీ పెట్టి సరుకంతా నింపి విదేశాల సరుకు నింపి ఇక ఓ అని చెప్పి మా నాన్న దామికి తోలితే రోజు పోయి ఆ బాటిల్ తిప్పుతాడు, ఆ రేట్ చూస్తాడు, తింటుండు. నేను అన్నా ఓ రోజు పోయి, ఏంది నాన్న నీకోసమే కదా పెట్టింది, నీకేం కావాలంటే తెచ్చుకో, నీకు ఆర్డర్ ఏమన్నా ఫోన్లో జొమాటోలో ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలో కూడా నేర్పించినప్పుడు ఆయన పెట్టుకుంటాడు. సో అయితే అది పెట్టుకున్న తర్వాత నేను ఓ రోజు అడిగిన ఆయన, ఏంది నువ్వు ఖాళీ వచ్చి అన్నం తింటున్నావు, ఇది కాదు మన సాంప్రదాయం కదా అని చెప్పి. అంటే ఆయన అన్నాడు, అది ఎందురా ఒకటి 20,000 ఉన్నాయి బాటిల్ మీద, ఈ బాటిల్లో చూసినాక నాకు తాగుతే తెలియదు అంటున్నాను. చూడండి, అది కూడా ఆయనకు ప్లేస్ జరిగింది, బంద్ చేసి ఎప్పుడో పండుగ పాపం వస్తే పోతుంది తప్పిస్తే అదర్వైజ్ పోతున్నాడు. ఆరోగ్యం మంచిది. అంటే ఇక్కడ అర్థమైంది ఏంటంటే వాళ్ళకి వద్దు అంటే చేస్తారు, అది ఎప్పుడు చేయాలంటే పని చేస్తారు. అది అప్పుడు ఇది టిప్ తీసుకోరు మీరు, ఓకే? సో అది కూడా ఉంది. పెద్ద ఇల్లు కట్టుకున్న వర్త్ ఆఫ్ 2.5 కోట్ల రూపాయలతో విల్లా కొనుక్కున్నా. బాగుందా బాలేదా? నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందా? బంగారం అన్నారు, ఆఖరి చెప్పిన బంగారం కొన్నా. ఫస్ట్ బంగారం అమ్మేసుకున్నా, కానీ ఇప్పుడు కొన్నా. 1,00,000 ఎక్కుతుందంట బంగారం అంటే. అయితే 2 లక్షలైనా కొంటా నేను. సార్ నో? బంగారం పెరుగుతుంది కొందా 3 తులాలు కాదు, 2 లక్షల తులైనా మేము కొంటాం. ఎందుకంటే మాకు డబ్బులు వస్తున్నాయి. నేనేమంటున్నా, బంగారం వాల్యూ కాదు, మీరు వాల్యూ. అర్థమైందా? బంగారానికి వాల్యూ అని మీరు అనుకుంటున్నారు, నేను అంటున్నా మీకు వాల్యూ ఉంది ఎక్కువ. మీరు కనుక వెస్టీజ్ని 2 ఏళ్ళు గట్టిగా పనిచేస్తే ఆ బంగారం ఏం చేస్తారు మిమ్మల్ని? మీరు మేలిం బంగారం అయిపోతారు కదా. సో తర్వాత విషయానికి వస్తే ఇన్కమ్, డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్. ఈరోజు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంది. 164 రూపీస్తో స్టార్ట్ అయింది బండి. ఎంతోమంది నవ్వినారు, చెక్కులు పెడితే థమ్స్అప్లు పెట్టినారు. తర్వాత ఇది నీతో అవుతుందిరా, నువ్వేమన్నా ఓడర్లే అట్లా ఏం చెప్పినారంటే, ఈ 164 రూపాయలతోనే నువ్వు ఇల్లు కట్టు, కారు తీసుకురా, మిగిలిన పైసలతో మాకు దావతి కూడా ఇయ్యని చెప్పినారు. ఎందుకు చెప్పారు? భగవంతుడు చెప్పించినారు నాతో, నాకు చెప్పాలని. ఎస్ ఆర్ నో? కానీ ఈరోజు నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినాయా కాలేదా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? దాంతోపాటు 164 రూపీస్ ఉన్న ఇన్కమ్, నా హైయెస్ట్ ఇన్కమ్ వెస్టీజ్లో 10 lakhs ఉంది ఫర్ మంత్. ఇప్పుడు చెప్పండి, డబ్బుకు డబ్బు వచ్చింది, డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినాయి, ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి నా జీవితంలో. అంటే అది నేను డ్రీమ్ చార్ట్ పెట్టడం ద్వారా, నా డ్రీమ్ని నేను ఐడెంటిఫై చేసుకోవడం ద్వారా. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇంకా ఎవరైతే మీరు డ్రీమ్ చెయ్యలేదో, ఈరోజు సాయంత్రమే వెళ్ళి డ్రీమ్ చార్ట్ చేయాలా, ఇంట్లో పెట్టాలా. పిచ్చోళ్ళు అనాల జనాలు మిమ్మల్ని. పిచ్చి పట్టకపోతే రిచ్ అవుతారా? నో? పిచ్చి పట్టకుండా ఏ వ్యక్తి రిచ్ కాడు. మీకు ఏందమ్మా తల్లి, నీకు ఏంది పిచ్చి పట్టిందా, ఏంది నువ్వు ఇట్లా పోతానో బయటకంటే, అప్పుడు మీ సక్సెస్ స్టార్ట్ అవుతున్నట్లు లెక్క. మనం సప్పుడాటి ఇంట్లో కూర్చున్నాం అనుకోండి, మన సక్సెస్ ఎట్లా స్టార్ట్ అవుతుంది? ఎస్ ఆర్ నో? రాజమ్మా డ్రీమ్ చార్ట్. ఆర్ యూ రెడీ? ఎక్సైటెడ్? నెక్స్ట్, బుక్స్, సిడీస్ అండ్ మీటింగ్స్. ఎంతమందికి బుక్ చదవడం ఇష్టం? ఎవరైతే నిజంగా చేతులు ఎత్తలేదో వాళ్ళకి నేను సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే మనం కూడా అదే కేటగిరీ.
ఆ, నిద్ర రాకపోతే పుస్తకం పట్టేటోళ్ళం మనం, కానీ ఏదో అలా చదువుదాము పాస్ అవుదామని కాదు. మనం ఫ్రంట్ బెంచ్లో కూర్చున్న పాపన ఏ రోజు పోలే, మొత్తం లాస్ట్ బెంచే మనది ఉంటుంది అంతే. మనం లేకపోతే క్లాస్ రూమ్ చాలా నిశ్శబ్దంగా ఉండేది అప్పట్లో. మా లెక్చరర్ దగ్గరికి వెళ్ళిపోయినా ఇంటర్మీడియట్లో, ఈ బిజినెస్లో వచ్చిన తర్వాత మంచి కారు కొనుక్కొని రోజు రోడ్డు పక్కన పోతాన్నాడు, ఆరని కొడుతున్నా, చూసిండు అట్లా పో అంటున్నాను, మళ్ళీ ఆరని కొట్టినా, అట్లా పో అన్నాడు, మళ్ళీ ఆరని కొట్టినా, రే ఇదంతా రోడ్డే రా పో అంటున్నాడు. అప్పుడు దిగి, సార్ నేను సార్ శ్రీనివాస్ అన్న. ఓరి నీ అవ్వ, నువ్వు బట్టలు చింపుకొని రోడ్ల మీద తిరిగేటోడి, నువ్వు కారు ఎప్పుడు కొన్నావు అంటే మీరు అర్థం చేసుకొని దీన్ని బట్టి మన పరిస్థితి ఏందో. సో అంటే అంత చిల్లు ఉండేటోళ్ళం మనం, సిచ్యువేషన్ అట్లుండే. నేనేమంటున్నానంటే ఈ పుస్తకం ఆయన నన్ను ఎప్పుడు అంటుండే, వీడు బయట పడాడు, వీడితో కాదు, వేరే లెక్చర్ వచ్చింది అనుకో, వీళ్ళందరికీ చెప్పు మేడం, వాళ్ళందరూ వింటారు, దీనికి ఒకని చెప్పకు, వీడు విన్నాడు అంటుండే. వాడు విన్నాడు, వాడు నచ్చినట్టే వాడు చేస్తాడు, వాడు విన్నాడని. సో థ్యాంక్ యూ గాడ్. ఇలా వాళ్ళందరూ ఎటుపోయారో నాకు తెలియదు, నేను మాత్రం వీడ నిలబడ్డా మేము ముందు. అంటే సంస్కారం ఉండే, దాంతో ఇక్కడ దాకా వచ్చినాం. కానీ ఎప్పుడైతే బుక్స్ అలవాటు చేసుకున్నానో నా జీవితం మారింది. నా జీవితం మారడానికి ఒక బుక్ నాకు హెల్ప్ చేసింది. మీకు చెప్పాలి ఆ పేరు? మీరు కూడా చదువుతారు ఆ బుక్? 100% మీ అందరికి హెల్ప్ చేస్తారు. నేను రోడ్డు పైన కూర్చొని ఎప్పుడు మార్నింగ్ వాకింగ్ చేస్తున్నప్పుడు బస్ స్టాండ్లో కూర్చొని ఆలోచిస్తుండేవాడిని. అప్పులు ఎక్కువైపోయినాయి, 40 లక్షల పైన. నాకు ఒక్కటే మైండ్లో వచ్చేది, ఏమనంటే ఒక లారీ కానీ ఒక బస్సు కానీ ఇట్లా వచ్చినప్పుడు దానికి అడ్డం వెళ్ళిపోతే అయిపోతుంది ఆ లైఫ్ అనుకుంటే. కొన్ని సందర్భాలు అనిపించేది, ఈ అప్పులు కట్టలేను, నాతో కాదు, ఇంకా నా లైఫ్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, ఇంకా అయిపోతుంది అని ఫిక్స్ అయి ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే నేను ఈ బుక్ని సుమారు ఎప్పుడో కొన్నానో, దాన్ని దాచిపెట్టుకొని ఓ రోజు ఇల్లు చదువుతుంటే, రూమ్ ఖాళీ చేస్తుంటే దొరికింది. హలో. సో అప్పుడు ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టిన, నా కంప్లీట్ లైఫ్ అంతా యూటర్న్ అయిపోయింది. సో ఆ బుక్ పేరు వచ్చేసరికి ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం అని పేరు. మీకు అమెజాన్లో కూడా దొరుకుతున్నది. ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం. ఎంత వండర్ఫుల్ ఉంటుందంటే నిజంగా జీవిత పరమార్థం తెప్పిస్తుంది ఆ పుస్తకం. సో ఆ బుక్ చదివిన తర్వాత నేను వెస్ట్ చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి బిల్డ్ చేశాను. సో తర్వాత జూమ్, వెరీ ఇంపార్టెంట్ జూమ్ మీటింగ్. సో జూమ్ మీటింగ్ అనేది చాలామంది ఏమనుకుంటారంటే, నాది ఎవరు ఎందుకు నా జోలే చెప్తా. స్టార్టింగ్లో నేను జూమ్ మీటింగ్ ఆన్ చేయండి శ్రీనివాస్ సార్ అని మా అప్లైన్ అంటే, నేను ఆల్రెడీ ఆన్ చేసి ఉన్నా సార్ అని చెప్పేటోని. జూమ్లో ఆన్ అయ్యి ఫోన్ ఆడబెట్టేటోని, చెద్దరు కప్పేటోని, అంతే కదా. మళ్ళీ ఎక్కడదక్కడ అయిపోయిన తర్వాత దాస్ సార్ పిలుస్తాడు, శ్రీనివాస్ బట్టేమాను ప్లీజ్ కమాండ్ ద స్క్రీన్ అంటాడు కదా. ఆ నీళ్ళు చదువుకొని తుడుచుకొని మొహం గడక్కున్న తొమ్ముకున్న పర్ల మొహం మీద నీళ్ళు చల్లుకొని, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు సీడీ చాలా బాగుంది, ఆ సీడీలో ఉన్న లీడర్ చాలా బాగా చెప్పిండు, ఇది ఇంప్లిమెంట్ చేస్తే మన జీవితం చాలా బాగా మారుతుంది. సో మీరు అందరికీ చాలా బాగా అర్థమైందని నేను చాలా బాగా అనుకుంటున్నాను. లాస్ట్ కానీ థ్యాంక్ యూ కట్ చేస్తుంది. ఓ రోజు మా అప్లైన్ ఏం చేసిందంటే, ఈ చాలా బాగా ఎక్కువైపోయింది ఇది. ఎందుకంటే మన వేరే టాపిక్ ఉంటే బాగుండు కదా, అదేది ఉండదు. చాలా బాగుంది, చాలా బాగా చెప్పిండు, చాలా బాగా జనాలు వింటున్నారు, ఇదే ఉంటుండే. జూమ్ మీటింగ్ ఆన్ చేసి పూర్ణిమ మేడంకి ఇచ్చిండు, బండి వేసుకొని మా ఇంటికి వచ్చిండు. కొద్దిగా మన జూమ్ మీటింగ్ ఏడుందంటే దుప్పట్లో ఉంది. ఇక లేస్తాను, మా మేడం అంటుంది, సార్ లేపాలా సార్? వద్దులే మేడం, అయిపోయిందాక ఉంటలే మేడం అంటుంది. పోనీ మా మిస్సెస్ అన్న పక్కకు వచ్చి లేపాలి, ఏమయ్యా దాస్ సార్ వచ్చిండు, లేచన్న కూర్చో, నువ్వు రోజు ఇట్లా వేస్తున్నావు అన్న సంగతి ఆయన తెలిసిపోయింది. లేదు, ఆ అమ్మాయి కూడా సపరేట్ వదిలేసింది. 1.5 hour అయిన తర్వాత మా ఇంట్లో కూర్చొని నన్నే పిలుస్తుంటే దాస్ సార్. ఇక ఇకులాట మామూలుగా లేదు. ఇక అప్పుడు మనం చెప్పే డైలాగ్ ఏముంది, చాలా బాగుంది. ఈ చెప్పే డైలాగ్ లేచి మొక్కం మీద నీళ్ళు చల్లి తూడ్చుకొని చూసే లోపు ఎదురుగా దాసారు కదా, ఇంకా చాలా బాగుంది, ఎక్కడుంది ఆ రోజు నుంచి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు నేను జూమ్ మీటింగ్ ఆఫ్ చేసి వినలే ఇప్పటి వరకు. ఎందుకు వచ్చింది లొల్లి? ఎస్ సార్ నో. కానీ ఆ జూమ్ మీటింగ్ విన్న తర్వాతనే నా బిజినెస్ చాలా పెద్దదైపోయింది, చాలా చాలా పెద్దది. అంటే మనకు అనిపిస్తుంది
ఏం చూడరా పోయి ఊరికే తలనొప్పి అనిపిస్తుంది మనకి, కానీ అందులో నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది. ఒకసారి ఆలోచించండి, మీ ఇంట్లో మీరు పడుకొని మీరు లేస్తున్నారు, ఒక 10, 20, 50 లక్షలు సంపాదించే వ్యక్తి మీ ఇంటికి వచ్చి నేర్పిస్తున్నాడు. మనం అదృష్టవంతులమా కాదా? అవునా కాదా? ఆ అదృష్టంలోనే దురదృష్టం ఉంటుంది, దుప్పట్లో ఉంటుంది. నువ్వు కప్పే అవ్వబోతుంది, లేదనైనా నువ్వు ఫోన్ పెట్టుకొని నువ్వు దాని ఎదురుగా కూర్చొని నువ్వు వింటున్నావు అంటే నీ దగ్గర లక్ష్మి ఉంటుంది. సో 100% ఉంటుంది. తర్వాత మీటింగ్స్ అనేది వెరీ పవర్ఫుల్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీటింగ్స్ అనేది ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఒక 4 గోడల మధ్యలో పోయి కూర్చోబెట్టి అతనికి మీరు ఎంతన్నా చెప్పండి, అర్థమవుతుందా? బాగానే చెప్పినామని చూద్దాంలే అంటాడు ఆయన లాస్ట్కి. గంట ప్లాన్ చెప్పిన తర్వాత కూడా ఆయన చెప్పే జోలు అదే, బాగానే చెప్పినావు, సరే చూద్దాంలే, నువ్వు మంచిగా మాట్లాడినావు. మేము ప్లాన్లోకి వస్తే కొంతమంది దగ్గర ప్లాన్ చెప్పడానికి వెళ్ళిపోయినప్పుడు అని అంటారు, నువ్వు చాలా బాగా మాట్లాడినావు అంతే. సరే సార్ మాట్లాడినావు, ఓకే నెక్స్ట్. ఇక అంతే, ఇక నువ్వు మంచిగా మాట్లాడినావు పో. ఆయన బిజినెస్ చేయడు, మనకి కాంప్లిమెంట్ ఎంతసేపు మాట్లాడినా కాబట్టి కాంప్లిమెంట్ ఇస్తాను నీకు. సో వెరీ పవర్ఫుల్ మీటింగ్స్. ఇప్పుడు చూడండి, ఒక పచ్చి మొద్దు ఉందనుకోండి, చెట్టు కట్ చేసింది వెంటనే, ఎన్ని మ్యాచ్ బాక్స్ యూజ్ చేస్తే అది మండుతుంది? ఒక పెద్ద ప్యాకెట్, ఒక పెద్దది అయినా కదా, ఎందుకట్లా? కానీ ఇదే పచ్చి మొద్దును తీసుకెళ్ళి మండుతున్న అగ్నిగోళంలో పడేస్తే మండుతుందా లేదా? ఆ మండుతున్న అగ్నిగోళమే ఈ మీటింగ్. వెరీ ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎట్లాంటి వ్యక్తినైనా తీసుకురా, ఇందులో కూర్చోబెట్టి అతను మారిపోతాడు అంతే. సిచ్యువేషన్ నేను మీ అందరికి ఒకటే చెప్తా, ప్రాబ్లం వచ్చినప్పుడు మనిషి స్ట్రాంగ్ అన్న అవుతాడు, లేదంటే మెత్తగా పడిపోతాడు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? గట్టిగా ఎస్ ఆర్ నో? నేనేమంటా అంటే చూడండి, ఎగ్జాంపుల్ ఏమంటే వాటర్లో క్యారెట్ వేసారనుకోండి, ఏమవుతుంది? మెత్తగా అవుతుంది వేడి నీళ్ళలో. అదే వేడి నీళ్ళలో ఒక ఎగ్ వేస్తే ఏమవుతుంది? గట్టిగా అవుతుంది. మనిషికి ప్రాబ్లం వస్తే ఐదర్ మెత్తగానే అవుతాడు, లేకపోతే గట్టిగానే అవుతాడు. నేనేమంటున్నా అంటే అదే వేడి నీళ్ళల్లో చాయ్ పత్తేయాల కలర్ మార్చిపోవాలి, మన సంగతి ఎవరు తెలియద్దు, ఎవరికి తెలియద్దు. మనం ఏం చేస్తామంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే అది పక్కన 10 మందికి చెప్పేంత వరకు మనం నిద్రపోం. ఓ రా వదిన, రా కూర్చో, అసలు అమ్మ నెత్తి నొప్పి వస్తుంది. ఇక ఆ వదినకి టైంపాస్ కాక ఈ వదిన దగ్గర వస్తుంది, ఈ వదిన బుర్రంతా తినేస్తుంది. ఇక ఆమె ఏంటి ఆ లాస్ట్కి ఆమె అనుకుంటే నేను ఎందుకు వచ్చిన అసలు ఈ ఇంటికి, ఏదో పని మీద వచ్చిన, మర్చిపోయిన, మళ్ళీ వస్తాలే. రెండోది, మీ దగ్గర ఏదైనా ప్రాబ్లం వచ్చింది, అది బయట జనాలకి తెలిస్తే మీకు స్ట్రెంతా, బయట జనాలకి తెలియకపోతే మీ స్ట్రెంతా? ఒకవేళ బయట జనాలకి తెలిస్తే అది మీ వీక్నెస్. ఎస్ ఆర్ నో? అది మీ వీక్నెస్. చాలా మంది ఏం చేస్తారంటే, నా దగ్గర ఇది జరగట్లే, నా దగ్గర ఎవడు రావట్లే, నేను చెప్తే ఎవడు ప్లాన్ వినట్లేడు, నేను మాట్లాడితే ఎవరికి నచ్చట్లే. జనాలు అందరూ అనుకుంటారు వాడు మాట్లాడితే ఎవరు నచ్చదంట, వీడు మొత్తం పనికిరానోడు అంతే. ఎస్ ఆర్ నో? మనల్ని గుంపుకు దూరం పెడతారా, దగ్గర పెట్టుకుంటారా? అరే నువ్వు యూజ్ అయ్యే క్యాండిడేట్ అయితే దగ్గర పెట్టుకుంటారు, నువ్వు యూజ్ కాకపోతే పక్కన పడేస్తారు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మరి ఇప్పుడు నీ గురించి చెప్పుకోవాలా చెప్పుకోవద్దా? చెప్పుకోవద్దా? నెగిటివ్ మాట్లాడితే మీరు మైనస్లో ఉన్నట్లు లెక్క. రెండోది, ఇంకోటి ఏం చేద్దామంటే, నేను నెగిటివ్ మాట్లాడి అనిల్ పగిల్ని ఖరాబ్ చేద్దామని చూస్తాను, కానీ ఆయన కంటే ముందు ఖరాబ్ అయ్యేది ఎవడంటే అది నేనే. ఎందుకు? ఫస్ట్ మాట్లాడితే వినేది ఎవరు? ఇప్పుడు నేను మాట్లాడితే ఫస్ట్ వినేది ఎవరు? నేనే వింటా. ఎస్ ఆర్ నో? నేనే వింటా. నేను విన్న తర్వాతనే అది వేరే వ్యక్తికి పాస్ అవుతుంది. సో కాబట్టి డోంట్ పాస్ ఎనీ నెగిటివ్స్. నెగిటివ్ అనే దానికి ఉంచొద్దు. మీరు వీలైతే పాజిటివ్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, బుక్స్ గురించి, సిడీస్ గురించి, మీటింగ్స్ గురించి. ఓకే 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 చలో. నెక్స్ట్ వన్, 100% ప్రోడక్ట్ యూజ్. ఎంతమంది ఇక్కడ 100% ప్రోడక్ట్ యూజ్ చేస్తారు? అవును, అందరూ వాడతారు, గ్రేట్. సో ఎంతమంది ఎస్పెషల్గా బ్యూటీ ప్రోడక్ట్స్ వాడతారు? అంటే అన్ని వాడతాం సార్, అలా బ్యూటీ ప్రోడక్ట్ కూడా వాడతామని. మరి ఏమో నేను లేడీస్ని అడుగుతున్నారా? బ్యూటీ ప్రోడక్ట్స్ వాడతలేరా మీరు అందరూ? మరి ఏంది చేతులన్నీ సగం సగం అయిపోయినాయి?
నేను కూడా వాడతా బ్యూటీ ప్రోడక్ట్స్. చూడండి స్కిన్ ఎంత మంచిగా ఉందో. మీరు వాడరా? ఒక్క నిమిషం మా వాళ్ళని అడుగుతా అసలు సపోర్ట్ చేస్తాం. మనం వాడొద్దా బ్యూటీ ప్రోడక్ట్స్? ఇప్పుడు చేతులు చెప్తారేమో, ఇంత అన్యాయం ఉన్నారు మీరు. నేనేమంటా అంటే బ్యూటీ ప్రోడక్ట్స్ ఎవరు వాడాలి అంటే స్కిన్ ఉన్న ప్రతి ఒక్కరు వాడొచ్చు. ఇది లేడీస్ కోసం జెంట్స్ కోసం అని కాదు, అందరు ఎవరైనా వాడుకోవచ్చు. ఇప్పుడు వాడొచ్చా లేదా? మనము వాడొచ్చా లేదా? వాళ్ళకంటే ఎక్కువ మనమే వాడాలి. ఒక మాట చెప్పాలంటే ఎస్ ఆర్ నో? మనం పట్టించుకోము, మన స్కిన్ ఖరాబ్ అవుతుంది. మీరు కాబోయే హీరోలు ఏమంటున్నాం? మరి మనం వాడపోతే ఎట్లయితుంది? సో వాళ్ళు వాడతారు, ఎట్లయినా వాడతారు. మనం తెల్లగా ఉండాలంటే వాళ్ళకి నచ్చదు, అందుకే వాళ్ళు చెప్పరు వాడమని చెప్తారు. సో కానీ వాడతారు, కంపల్సరీ వాడతారు. ఈ రోజు నుంచి బ్యూటీ ప్రోడక్ట్ మనం కూడా వాడాలి. శేఖర్ పాగిల సార్ ఎటో పోయిండు. శేఖర్ పాగిల సార్కి ఇక్కడ సార్ ప్లీజ్. సార్కి ఒకసారి గివ్ దెమ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నిజంగా మొట్టమొదటి వ్యక్తి వెస్టీజ్లో, మొట్టమొదటి వ్యక్తి బ్యూటీ కేర్ డెమో చేసిన వ్యక్తి శేఖర్ పాగిల గారు ఒకరే. సో బ్రహ్మాండంగా డెమో చేసిండు, బ్రహ్మాండంగా ఫేషియల్ కూడా చేసినట్టుంది బ్రహ్మాండంగా. సో మరి మనం కూడా స్టార్ట్ చేయాలా లేదా? ఇది కూడా మన జాబితాలో యాడ్ చేసుకోవాల్సిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ సార్, థ్యాంక్ యూ. సో ప్రొడక్ట్స్ 100% సెల్ఫ్ యూస్. ఇప్పుడు ఇంకోటి నేను ఏమంటా అంటే, ఒకటి నేను వాడిన, రెండోది వాళ్ళు వాడారంట చెప్పారు. దేనికి మీరు ఎక్కువ అగ్రి అవుతారు? ఒకటి నేను వాడిన చాలా బాగుంది, రెండోది మా పక్కింటి ఆవిడ వాడింది చాలా బాగుందంట. ఏ మాటకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు? సెల్ఫ్ యూస్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను వెస్టీజ్ డిస్ట్రిబ్యూటర్ని అయినా ఇప్పుడే మా అప్లైన్ వచ్చిండు, నాకు బిజినెస్ జాయిన్ చేయించిండు, ప్రోడక్ట్ కొన్నా తీసుకుపోయినా ఇంట్లో పెట్టినా. నా మైండ్ సెట్ ఏముంటుందో తెలుసా? ఎట్లన్నా చేసి ఈ ప్రోడక్ట్ అమ్మాలి. హలో, ఎట్లన్నా చేసి ఈ ప్రోడక్ట్ అమ్మాలి, నా పైసలు తెచ్చుకోవాలి. ఎస్, నిజమే కదా? నాకు కూడా అదే ఉండే. కానీ నేను ఆల్రెడీ ఒక కంపెనీలో పని చేసి వచ్చా కాబట్టి నేను అవన్నీ ప్రయోగాలు లేదు, ఫస్ట్ మన మీద ప్రయోగం చేద్దామని చూసిన. కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్, నేనున్న ఒక ఏదో బట్టలు ఉతుకునే లిక్విడ్ ఉంది, అల్ట్రా వాష్. ఎస్, మా ఇంటి పక్కన ఒక ఆవిడే ఆ డబ్బా చూసింది. ఇప్పుడు ఆమె నన్ను అడిగింది, ఏంటి శ్రీనివాస్ ఆ డబ్బా ఏమో నువ్వు కొత్తగా వాడుతున్నావు అని అనింది. నేనేం చెప్తా తెలుసా? ఇది చాలా బాగుంటుంది, బట్టలు ఉతికితే తెల్లగా అయితే అవుట్ ఏదో చెప్పేస్తా. అవునా, ఎంత బాగుంటుందా? అయితే ఒకటి. అది యాక్చువల్గా నేను వాడుకోవడానికి తెచ్చుకున్నా, కానీ నా మైండ్ సెట్ ఏం చెప్తుంది? ఏ ఒక్కరా నువ్వు ఇయ్యాలకపోతే రేపన వాడదు కానీ ఇచ్చేయి అని చెప్తుంది నా మైండ్. నేను కూడా ఏం చేస్తా, డబ్బున గోడ దుంకినా సరే ఆమెకి ఇచ్చి ఆ డబ్బులు తెచ్చుకుంటా. మళ్ళీ డబ్బులు ముద్దరియ్యా 2 రోజులు వాడినాకి మంచి లేదంటే ఎవడు ముందు కదా. కాబట్టి డబ్బులు తెచ్చుకుంటాం మనం, తెలుగులో మేము ఆ విషయంలో తెచ్చుకుంటాం. ఆమె 3 రోజులు వాడింది, ఎట్లా వాడాలనో మనం చెప్పలే. ఎస్ ఆర్ నో? ఫస్ట్ వన్. రెండోది, మొదట అది ఎట్లా వాడాలనో నాకే క్లారిటీ లేకుండా నేను ప్రోడక్ట్ ఇచ్చిన. 3 రోజులు వాడిన తర్వాత 4వ రోజు ఆమె ఏం చెప్తుంది? ఏం శ్రీనివాస్, ఏం లిక్విడ్ ఇచ్చినావా? ఆయన తిడుతుండు, అది పనిచేస్తలేదు, చెత్తలో వైపు అంటుండు, నువ్వు ఏంది ఇది తీసుకున్న డబ్బులు నాకు అంటారు. ఇప్పుడు నేను ఏమనుకుంటా తెలుసా? 2 అనుకుంటా. ఫస్ట్ ఒకటి ఏమనుకున్నా, అమ్మా నాయన బతికిపోయినా, 321 రూపాయలు మిగిలిపోయినాయి. ఎస్ సార్ నో? ఇగో చాలా మంది అదే చేస్తారు, అందుకే సపోర్ట్ చేస్తలే. నిజమా కాదా? నిజమా కాదా? రెండో విషయం ఏం చెప్పినా, మీ క్యారెక్టర్ని కోల్పోతున్నారు అక్కడ నుంచి. ఎస్ సార్ నో? అదే ఒకవేళ మీరు ఆ ప్రోడక్ట్ ఆమెకి ఇచ్చి డబ్బులు తెచ్చుకొని అదే రోజు మళ్ళీ లిక్విడ్ తెచ్చుకొని మీరు ఇంట్లో పెట్టుకొని మీరు కూడా వాచ్ చేస్తారు అనుకో, మీకు కూడా క్లారిటీ వస్తుందా రాదా? అప్పుడు పక్కింటి నుంచి ఆమె ఏం శ్రీనివాస్ ఇది పని చేస్తలేదంటే వెంటనే ఖర్చు తీసుకొని పెన్నుతో రాసి వెంటనే లిక్విడ్ వేసి తీసి డెమో చేసి చూపించో లేదా? చూపించొచ్చా లేదా? మరి ఇది ఎవరు చెప్పాలి మనకి? మనం నేర్చుకొని మనం కస్టమర్కి చెప్పాలి. కానీ నేర్చుకుంటున్నామా మనం? గుమ్మిలో గింజలు గుమ్మిలో ఉండాలి కావాలి. నాలెడ్జ్ లేకున్నా పర్వాలే, కానీ ₹1,00,000 సంగతి ఏమంటే చూడు సార్ అంటారు వాళ్ళు. నేనేమంటా అంటే, లేనివి కావాలి అంటే చెయ్యని పనులే చెయ్యాలి. చేస్తున్న పనే చేయడం ద్వారా వస్తున్న రిజల్టే వస్తుంది తప్పిస్తే కొత్త రిజల్ట్ రాదు. ఫస్ట్ బిజినెస్లో వచ్చినాను, నేను ప్రొడక్ట్స్ వాడుతున్నాను,
తర్వాత ఈ ప్రొడక్ట్స్ గురించి ఫస్ట్ నేను క్లారిటీ తీసుకోవాలి. ఈ క్లారిటీ నేను ఎప్పుడైతే తీసుకోలేదో నేనైనా ఈ బిజినెస్లో ఉండను, నా టీం అయినా బిజినెస్లో ఉండదు. ఎస్ సార్ నో? ప్రెస్టీజ్లో 2 బెనిఫిట్లు ఉంటాయి. ఒక వ్యక్తి వస్తాడు బిజినెస్లోకి, సరాసరి డియూసిడి అయిపోతాడు. కానీ అదే ఇంకొక వ్యక్తి బిజినెస్లో వస్తాడు, 3 నెలలు ఉంటాడు, ఒక మంచి డియూసిడి లీడర్ని ఇస్తాడు, అతను వెళ్ళిపోతాడు, బిజినెస్లో ఉండడు. సూపర్ సార్. సప్పట్లు కొడతారు కానీ ఎందుకని మాత్రం అడగారు మీరు. ఎందుకంటే అతను నేర్చుకోవడానికి రెడీ లేడు, అందుకే వెళ్ళిపోతాడు బిజినెస్లో నుంచి. అతని అండర్లో వచ్చిన వ్యక్తి నేర్చుకోవడానికి రెడీ ఉంటుండు, నేర్చుకుంటుండు, పని చేస్తుండు, కాబట్టి అతను డియూసిడి అవ్వగలడు. లర్నింగ్ ఈజ్ ఎర్నింగ్, అవునా కదా? ఎస్ సార్ నో? నువ్వు నేర్చుకుంటే డబ్బు వస్తుంది, నేర్చుకోతే డబ్బు రాదు. సో ప్రతి ప్రోడక్ట్ గురించి అవగాహన తీసుకోవడం, నేర్చుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు తెలుసుకుంటూ ప్రోడక్ట్ వాడిపించుకుంటూ పోతే మనకు మంచి రిజల్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మరి చేద్దామా ఈరోజు నుంచి? అందరం అన్ని రకాల ప్రొడక్ట్స్ వాడదామా? చలో నెక్స్ట్ వన్ ఏముంది? మేక్ ఏ లిస్ట్. ఎంతమంది దగ్గర లిస్ట్ ఉంది? నేమ్ లిస్ట్ అంటే మనకు తెలిసిన వాళ్ళు, చుట్టాలు, పక్కాలది ఓ పేపర్లో రాస్తాంగా లిస్ట్. కొంతమంది దగ్గరే ఉంది. కానీ ఇంకొంతమంది చెప్పే సినిమాటిక్ డైలాగ్ ఏమంటే, ఎందుకు సార్ తలనొప్పి, ఆల్రెడీ ఫోన్లో ఉన్నాయిగా, 1000 కాంటాక్ట్స్ ఉన్నాయి ఫోన్లో, అవే చెప్తాం. చెప్పొచ్చా లేదా? ఫస్ట్ మనకు గుర్తుంటుందా? మనం ఒసామా బిల్డన్ కాలం లాంటి వాళ్ళం, ఆ కాలం నాటి వాళ్ళం మనం. ఇప్పుడు గుర్తుండదా? ఇంటికాడ పోయి పాల ప్యాకెట్, చాపత్త, చక్కెర దేపోరా అంటే చక్కెర ఎగరగొట్టి ఇంటికి పోతాం మనం. ఎస్ సార్ నో? కానీ పలానా ఎల్లేకు మళ్ళీకి ఫోన్ చేస్తానని గుర్తుంటుందా మనకి? అదే అడుగున వాడు పోతూనే ఉంటుంది. ఆ మళ్ళీ పోతాడు, ఇంకొక ఆయనకి జాయిన్ అవుతాడు, స్టార్ట్ అయ్యి ట్రైన్కి వస్తాడు. ఏం మళ్ళీ అని అంటావు, అరే నువ్వు అప్పుడు ఏదో చెప్తా అంటూ చెప్పబోతు, ఆయన చెప్పి నువ్వు స్టార్ అయినా అంటాడు ఆయన. అప్పుడు బాటా షూ అయినా పర్వాలేదు, ఇడ్జీ షూ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. ఎస్ సార్ నో? ఎందుకు ఆ లొల్లి? అదేదో ఒక బుక్ తెచ్చుకొని అందులో రాసుకుంటే లొల్లి పోతాయి కదా. పోనీ ఇప్పుడు ఉన్నాడు పలానా రాజు పగిలా, రాసుకున్నా, ప్లాన్ చెప్పలేదా? చెప్పినా టిక్కు. ఏమన్నాడు? ఎస్ అన్నాడా, నో అన్నాడా? ఎస్ అన్నాడు, ఎస్ టిక్. ప్రొడక్ట్ కొనడా, కొనలేదా? కొనలే, నో. కలిసినా కలదు. ఓ పిఎస్సి బుక్ ఉంది మన దగ్గర, అది రాస్తే మీ బిజినెస్ 3 రెట్లు ఇంక్రీజ్ అవుతుంది. మీ బిజినెస్ పిఎస్సి అనేది రాస్తే. సో అట్లా ఒక బుక్ అంటే ఒక లిస్ట్ అని కనుక మీరు బిల్డ్ చేసుకుంటే మీకు ఎవరైంది మళ్ళీ రాజు పగిల జోన్ మళ్ళీ పెడతానా? నేను ఒకసారి అయిపోయింది, నా డిస్ట్రిబ్యూటర్ అయ్యిండు, బిజినెస్ చేస్తుండు, మళ్ళీ నేను లిస్ట్ రాసినా చూసుకుంటున్నా. క్లియర్, అది అయిపోయింది పని. నెక్స్ట్ ఎవరు కావాలి ఇంకా నాకు? నేను ఇంకా కొత్త వాళ్ళని సెర్చ్ చేసుకుంటా. అది ఒక దగ్గర లిస్ట్ రాసుకోవడంలో పాపం లేదుగా. పెళ్లి పత్రికలు ఇవ్వడానికి పోతేనే ఒక పెద్ద డైరీ పెట్టి రాస్తాం. ఇగో ఆ మనవని కొడుకు, ఈ కొడుకు, ఆ అత్తమ్మ, ఈమెనత్త, ఈమని రాస్తామా రాయమా? ఇప్పుడు ఒక వ్యక్తి మిస్ అయితే ఏమవుతుంది? ఒక వ్యక్తి మిస్ అయిందండి, పెళ్లి చెప్పినాం ఒక వ్యక్తికి చెప్పలే, మిస్ అయింది, ఏమవుతుంది? కానీ పరువు ఉంటుంది, ఆ పీక కోసుకుంటాం మనం వేడి కాడికి. అరే ఈడ ఒక వ్యక్తి పెద్ద లీడర్ అయ్యే వ్యక్తి, డియూసిడ్ అయ్యే వ్యక్తికి అతను చెప్తే మనం మిస్ అయితే మన టీం పోతుంది, మనకు లెగ్గు పోతుంది. కానీ పెళ్లి విషయానికి వస్తే చుట్టాలు ఎవరెవరికి ఇవ్వాలని ఇంటి లాగా కూర్చొని రాస్తాం. ఎసరినో పలానోని మర్చిపోయినవరా అని మూలకున్న ముస్లాం కూడా చెప్తుంది. కానీ ఈడ లిస్ట్ రాయమంటే ఆ లిస్ట్ రాయమని. ఇది మీరు తూచి తప్పకుండా ఈ పనులు చేస్తే తప్ప మీకు రిజల్ట్ రాదు. ఇప్పటికి కూడా నా దగ్గర సుమారు 6 డైరీలు ఉన్నాయి లిస్ట్ రాసినవి. సార్ ఎట్లా సార్ మీరు లిస్ట్ ఎట్లా తయారు చేస్తారు సార్? మీరు తెలుసుకోవాలని ఉందా? ఇన్నూరు చెప్తా. నేను పొద్దుగా లేచిందంటే ఛాయ్ తాగడానికి ఒక బండి వేసుకుని రెడీ అయిపోయి నీట్గా పెళ్లి కొడుకులాగా తయారైపోయి వెళ్ళిపోతా బయటకి. జనాలు ఏడైతే లేరో ఆడ ఛాయ్ తాగా, వాడు ఫ్రీగా ఇచ్చినా తాగా, 200 రూపాయలు ఛాయ్ ఇచ్చినా తాగా. ఏడైతే జనాలు తొక్కీసలాట అవుతుందో ఆడ పోయి ఛాయ్ తాగడానికి పోతాను. ఎందుకు? నా పర్పస్ ఛాయ్ తాగడం కాదు, ఆడో 4 జేబులు వేసుకోవడం. ఇన్ ద సెన్స్ ఏంటంటే 4 నెంబర్ తెచ్చుకోవడం.
ఇక ఆ చాయ్ కప్పు లోపల నుంచి వెళ్ళిపోయి ఆ చాయ్ కప్పు తీసుకొని ఇక్కడొకడు తగులుకొని సారీ అని చెప్పి జర పక్కకు పోయి మాట్లాడతామంటే రాడా? ఎస్ సార్ నో? వస్తాడా రాడా? ఆ వచ్చిందంటే మన డిస్ట్రిబ్యూటర్ అవుతాడా కాడా? సార్ మరి వాళ్ళకైతే చెప్పిన టిప్ కానీ మరి మాకు చెప్పవా సార్ అంటారు. ఒక్కొక్క కాలనీలో 3 శారీ సెంటర్స్ ఉన్నాయి. ఎస్ సార్ నో? అవేంటి అంటారు? మగ్గం వర్క్. దాని పేరు ఇంకేదో ఉంది కదా, బోటికా బోటిక్. ఎన్ని ఉన్నాయి? గల్లీకి కొల్లలు. మీరు నెంబర్ తెచ్చుకోవాల్సిన పని కూడా లే. ఆ బోర్డు ఫోటో కొట్టుకుంటే చాలు. మేడం అదేదో సార్ ఏం పేరు సార్, కలంకారీ సార్ ఏదో సార్ ఇంటగా పేరు, ఫోన్ చేయాలి. మేడం పలానా స్వాతి గారా అంటే అవునండి. కలంకారీ సారీలు ఉన్నాయి మీ దగ్గర? ఓకే ఉన్నాయి. ఎంత రేటు? 1000 కాదు 5000 లేవా? 1500 అంటే అంత చీప్ మేము కట్టము. 5000 మినిమం ఉంటే ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అయితే ఒకసారి వచ్చి కలుస్తాంలేండి ఈసారి మేము. రేపు పొద్దుగా నా దగ్గరకు పోయి నిన్న మాట్లాడిన చూడండి 5000 క్యాండిడేట్ నేనే అంటే వినదామా? ఎస్ సార్ నో? ఇంటదా అయినదా? అరే అవునా మేడం, కానీ మా దగ్గర లేవు మేడం అంతవి. మీకు కావాలని మేము తెప్పిస్తాము. అవునా? ఎప్పుడు తెప్పిస్తారు? ఎప్పుడు పోతారు మీ మార్కెట్కి? ఎప్పుడు వస్తాయి? స్టాక్ ఎప్పుడు చూడాలి? మాట్లాడుతుందా? ఏందిరా నేను 1500 1000 అంటే నేను 5000 అంటే ఎందుకంటే నేను బయట పోతుంటా బిజినెస్లో మీటింగ్లు, మాకు అన్నీ అవే నడుస్తుంటాయి. పార్టీ వేర్లోనే ఎక్కువ ఉంటాం మేము. సో కాబట్టి 1000-1500 మా వంటికి అంత సూట్ కావు. ఆ డైలాగ్ వేసిన తర్వాత అడుగుతారా అడగదా? ఏం చేస్తావు మేడం అని అడుగుతారా అడగరా? ఓ పెద్ద కథ. ఫ్రీ ఉన్నారా మీరు? 10 నిమిషాలు ఫ్రీ ఉన్నారా? కొంచెం బిజీ ఉన్నారా? అయితే చెప్పను, ఎందుకంటే ఫ్రీ ఉంటే ఇది చెప్తే మీకు అర్థమవుతుంది. పర్వాలేదు మేడం చెప్పండి అంటే ప్లాన్ చెప్పొచ్చా లేదా? ప్లాన్ చెప్పి అల్ట్రావాల్ జెమో చేసి ఫోలిక్ ఐరన్ ఫ్లాక్స్ ఆయిల్ కొడితే ఆ నెక్స్ట్ మన వెనక వాళ్ళు ఆమెనే 2 ప్లాన్లు పెడతారు పోయి. ఎస్ సార్ నో? పీకో పాల్సోలు గేట్ కదే డబ్బు అవే కనబడుతున్నాయి బోర్డులు. పీకో పాల్స్ చేయబడును. ఫోన్ నెంబర్ ఉందా? చెయ్యండి. అది చేయమంటారు కదా, అది చేయమన్నప్పుడు చేయకపోతే ఎట్లా? నాకు ఎవరు పిలుస్తలే చాయ్ బండి దగ్గర, అయినా నేను పోయి తెచ్చుకుంటున్నాను. వాళ్ళు పిలుస్తున్నారు, బోటెక్ షాప్ ఉంది రండి, మీకు పీకో పాల్స్ కుడతాం రండి అని పిలిచినప్పుడు ఓ చీర ఓ మూలకూర తీసుకుపోతే బాయ్ కదా. ఏముంది ఆడ కూరగాయలు పిలుస్తలేరా మనల్ని? ఆడ ఏంది మేడం ఈ మధ్యలో వస్తలేరు మీరు అంటే, అయ్యో బాబు నేను బిజీగా ఉన్నానే, చాలా బిజీగా ఉన్నా, బిజినెస్లో చాలా పెద్దది అవుతుంది, ఈ మధ్యనే కారు కూడా తీసుకుందాం అనుకుంటున్నట్ట. అరే అంత పెద్ద బిజినెస్ ఏంటంటే ఒక పని చేయి, నువ్వు మీ ఆవిడతో సాయంత్రం ఉండు, మా ఆయన తోలుకొని వస్తా సాయంత్రం ఇంటికంటే బాయ్. మనమేమనుకుంటాం అంటే తెలిసినోడు, మా అత్తయ్య వాళ్ళ అల్లుడు ఏలు విడిచిన చుట్టాలైతే చెప్తలేమో చెప్పాలి. ఈడ ఉంది లొల్లి. అరే చుట్టాలు బిజినెస్కి రారు, సున్నం పెడతారు, రారు, వాళ్ళు చెయ్యారు బిజినెస్. ఇంకా చేసేటోని చెడగొట్టకపోతే సంతోషం. ఎస్ సార్ నో? లిస్ట్ బిల్డ్ అవుతుందా బిల్డ్ కదా? నాకు ఓపిక పోతుంది. లిస్ట్ బిల్డ్ అవుతుందా? బట్టల షాప్కే పోతాం, టిఫిన్ సెంటర్కే పోతాం. కావాలని చట్నీ 4 సార్లు పెట్టుకుంటాను నేను. ఏమన్నా నాయన మొత్తం చట్నీ ఏమనుకునేరు మీరు? లేదు కొంచెమే వేసుకొని వస్తా. ఎందుకంటే నేను చట్నీ వేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకొక ఆయన ప్లేట్లో వేసుకుంటాడు. సార్ అదే మీ చేయితో ఇందులో కొంచెం వెయ్యి అంటే ఏడా? ఆయన ఎక్కడ కూర్చుంటాడు? ఆయన పక్కన పోయి కూర్చుంటే రాడా? దానికి చుట్టమే కావాలన్నా, దోస్తే కావాలన్నా, వస్తాడా రాడా? ఇవి నిన్న మొన్నటి వరకు నిజం చెప్పారు, మీకు తెలియదు కదా, ఇవన్నీ తెలియదు కదా. ఇవాళ సాయంత్రం నుంచి గల్లీలో ఏడేడా ఉన్నాయి షాపులు దేవులాడాలి, టిఫిన్ సెంటర్లో చాయపట్టి దేవులాడాలి మీరు. సో ఎందుకంటే లిస్ట్ బిల్డ్ అయ్యే ప్లేసెస్ అవి, ఓకేనా? ఆధార పరిగెత్తుతుంటారు వాళ్ళు. ఇంకా మనం పట్టుకోవాలి, బ్యాగ్ పట్టుకోవాలి, 6 సార్ 2 నిమిషాలని, ఎందుకంటే ఆఫీస్ పోవాలి కదా వాళ్ళు కూడా. ఎస్ సార్ నో? సో ఈ విధంగా లిస్ట్ బిల్డ్ చేయాలా. తర్వాత వచ్చేసరికి కాంటాక్టింగ్ అండ్ ఇన్వైటింగ్. ఈ 10 కోర్ స్టెప్స్లో టఫెస్ట్ ఏదైనా ఉంది అంటే ఇది ఒకటే. ఏంటది? ఏంటండి? కాంటాక్ట్ అండ్ ఇన్వైటింగ్. సో ఎట్లా కాంటాక్ట్ చేయాలో తెలుస్తుంది సార్. మస్తు మందూరు కానీ ఎట్లా కాంటాక్ట్ చేయాలో తెలుస్తుంది.
సో నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక 4 రకాల పీపుల్ ఉన్నారు. ఫస్ట్ వన్ స్టూడెంట్. స్టూడెంట్ ఎట్లుంటాడు? బ్యాచులర్. ఎట్లా పడితే అట్లే ఉంటాడు, ఇట్లానే ఏం లేదు. స్టూడెంట్ ఉంటాడు. స్టూడెంట్కి ఏం కావాలా? ఒక బ్యాచులర్ స్టూడెంట్ ఉన్నాడు, అతనికి ఏం కావాలి? ఫస్ట్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, పాకెట్ మనీకి డబ్బులు కావాలా? రెండోది బైక్, కరెక్ట్ అయిపోయింది సార్, బైక్ కావాలా? ఇంకా అమ్మాయి, అరే నా ఫోన్ ఎటు పోయింది? అక్కడక్కడ ఫోన్ కావాలా? మంచి ఐఫోన్ అయితే ఇంకా మంచిది. ఇంకేం కావాలా? వెనకాల గర్ల్ ఫ్రెండ్, కలర్ కలర్ షర్టులు ఉండాలి, ఎర్రది, పచ్చది, పసుపచ్చది, అన్ని కలర్లు ఉండాలి. ఎస్ఆర్నో Yes. అంతే ఆలోచిస్తారా లేదా? కానీ అవుతుందా స్టూడెంట్తో తీసుకురావడం? ఎస్ఆర్నో స్టూడెంట్తో అవుతుందా? అవునా? మనం పోయి స్టూడెంట్ దగ్గర ఏం చెప్తాం తెలుసా? మనము బ్రదర్ నువ్వు కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తే 10,000 సంపాదించుకోవచ్చు. వాడు ఏమంటాడు? చేసేది ఎంతనైనా ఉండని కానీ వాని ఆశలు మాత్రం భారీ ఉంటాయి. హెలికాప్టర్లో పోయినా కూడా తక్కువే అనుకుంటాడు మనోడు. గుర్రం లేకుండా రాజు అనుకుంటాడు స్టూడెంట్. ఎందుకంటే మేము అట్టే అనుకున్నాం కాబట్టి. థ్యాంక్ యూ. సో అనుకుంటాడు కాబట్టి అవి కంపల్సరీ కావాలి. ఇప్పుడు చెప్పండి, నువ్వు 10,000 వస్తాయి, నీకు 15,000 వస్తాయి అంటే నమ్ముతాడా? భయ్యా ఎంత ముచ్చట్లు, మా నాయన కాలంలో నడవదు అంటున్నాడు. సార్ మరి స్టూడెంట్కి అయితే ఏం చెప్పాలి? స్టూడెంట్కి అయితే ఎట్లా చెప్పాలి? ఈ బిజినెస్ గురించి ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మీరే చెప్పారు కదా స్టూడెంట్కి ఏం కావాలో. సార్ మీరు అందరు ఏమే ఉన్నారా? ఒకసారి అందరు నిల్చోండి. అందరు నిల్చోండి. ఒకసారి ఒళ్ళు ఇచ్చుకోండి. ఎట్లా కొంచెం ఏం కాదు, ఫ్రీ అయిపోతాం మనం. ఎందుకంటే మీరు ఎటెటో ఊరు, కొంతమంది కోటిలో ఉన్నారు, కొంతమంది ఢిల్లీలో ఉన్నారు, కొంతమంది సౌత్ ఆఫ్రికాలో కనబడతారు. ఓకేనా? సెట్ అయిందా? సో ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో ప్లీజ్ అందరు ప్లీజ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా మాట మీరు వింటున్నారు, మీ ఇంట్లో సభ్యుడిగా నన్ను పరిగణిస్తున్నారు. వెరీ హ్యాపీ. సో అదే చేయబోతున్నాను. సో ఇప్పుడు ఒక చిన్న క్లాపింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, ఫస్ట్ 1 ఫింగర్ నుంచి మనం క్లాప్ స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ అందరు మీ బాడీ ప్రతి నరు అనేది మీకు ఏమంటారు యాక్టివేట్ అవుతుంది. 1 ఫింగర్తో క్లాప్. ఇప్పుడు 2 ఫింగర్స్ చూడండి సౌండ్ ఎంత పెరుగుతుంది ఫింగర్కి. ఇప్పుడు 3 ఫింగర్స్, 4 ఫింగర్స్. మనం కూడా ఇంతే, ఒకే వ్యక్తి సపోర్ట్ కొట్టుకుని తిరిగితే ఏమీ కాదు, కానీ అందరూ కలిసి సపోర్ట్లు కొడితే దుమ్ము లేచిపోతుంది. ఎస్ఆర్లో వెస్టీజ్ లో సక్సెస్ కూడా ఇట్లనే వస్తుంది. ఓకేనా? నా మైకు నేనే తెచ్చుకుంటాను. హలో, ఇంకా ఇది ఇక్కడ పెట్టిండ్రా. హలో, వస్తుందండి రీసౌండ్. సో ఈ విధంగా మనం లిస్ట్ అనేది పిలిచి, ఇప్పుడు అందరు ఇక్కడే ఉన్నారా? ఉన్నారు కదా? లేకపోతే 10 నిమిషాలకు ఒకసారి లేచుడే ట్రాఫిక్ కొట్టుడే, ఇక అప్పుడు లేదు. ఇక సార్ నో తర్వాత వచ్చేసరికి కాంటాక్టింగ్ ఇన్వైటింగ్ అయిపోయింది కదా. ఏమున్నది నెక్స్ట్? షో ద ప్లాన్. ఎంతమంది ప్లాన్ చూపిస్తారు ఇక్కడ? ఎంతమంది ప్లాన్ చూపిస్తారు? అసలు ప్లాన్ ఎట్లా చూపియాలా? ఎట్లా పడితే అట్లా చూపించచ్చు. ప్లాన్ ఎట్లా చూపియాలా? ఎగ్జైట్మెంట్ చెప్పలే. ప్లాన్ కి ఇట్లా ఉండాలి అని ఏమి లేదు. ఎట్లా పడితే లేకపోవచ్చు. ఎట్లా పడితే అట్లా లేపాలి. అబద్ధాలు చెప్పకపోతే చాలు. ఎస్ ఆర్ నో? మీరు అబద్ధాలు మాట్లాడకుండా ప్లాన్ చెప్పండి, అది సూపర్.
సార్ మీరు ఎట్లా చెప్పేటోళ్ళు సార్ స్టార్టింగ్లో అంటే సింపుల్, నా ప్లాన్ వేరుండేది. ఎవరైనా కనిపించిందంటే మామ చూడరా అంటుండే, చెప్పరా 2 నుంచి 3 గంటలు ఒక 6 నెలల నుంచి 12 నెలలు నాతో పాటు ఉన్నావు అనుకో, నీకు 50,000 వస్తుంది. నువ్వు 2 ఏళ్ళు నాతో పాటు ఉంటే నీకు ఒక కార్ వస్తుంది. ఓకే, కానీ ఎట్లొస్తుంది? అడిగే క్వశ్చన్ అదే కదా, ఎట్లొస్తుంది అని అడుగుతాడు కదా. నాకు కూడా దీని గురించి సగం సగమే తెలుసు. బృందావన్ కాన్వెన్షన్ హాల్ ఉంది కదా, అల్లకు ఒక పెద్ద లీడర్ వస్తాడు, మన ఇద్దరం కలిసిపోయి ఇంగ్లీష్ వద్దాం అని చెప్తుండే. అర్థమైందా మీకు? సింపుల్, ఇది ప్లానే, సింపుల్. ఇంకా ఇంతకంటే ఈజీ ప్లాన్ ఉందా? ఇంకా లేదు కదా. ఎట్లయినా మాట చాలా మంది ఏమన్నారు, సార్ నాకు మీలాగా కుదిరించి చెప్పడం రాదు సార్. ఈడ కుదిరించి చెప్పడానికి ఏం లేదు. గాడ కొనేలేదు, గీడ కొనుక్కో, ఆడ పైసలు ఇస్తలేడు, ఈడ పైసలు ఇస్తాడు. ఇదే ప్లాన్. ఇట్లే చెప్పు. నువ్వు ఎట్లా చెప్తున్నావు ఇంపార్టెంట్ కాదు, చెప్పినవా లేదా అనేది ఇంపార్టెంట్. ఎట్లా కుదిరించినవి ఇంపార్టెంట్ కాదు, ఎన్ని ప్లాన్లు చెప్పినావు ఇంపార్టెంట్. సార్ నో. సో కాబట్టి రెండోది ఏమంటే, మీరు భయపడతారు. ఎంతమంది ఒప్పుకుంటారు, సార్ నాకు ఎందుకో భయం అవుతుంది సార్ ప్లాన్ చెప్పాలంటే. అక్కడ దాకా పోయినాక లక్ష్మి గారు భయపడతారండి. సో ఓకే. సో నిజంగా చెప్తాను, చాలామంది అంటే పోయేదాకా బాగుంటారండి, అక్కడ పోయిన తర్వాత వాళ్ళు భయపడతారు. సో ఇట్లా సంగతి. నా టీంలో ఒక మేడం ఉన్నారు. ఆ మేడం, నేను బిజినెస్ స్టార్ట్ చేశాము, నేను ఆంజనేయులు గారు బిజినెస్ స్టార్ట్ చేసాము, మంచి మూమెంట్లో నడుస్తుంది. మేడం కూడా బిజినెస్ స్టార్ట్ చేశారు. సో అంతా అయిపోయింది హ్యాపీగా. ఏ ప్లాన్ ఉన్నా కూడా మమ్మల్ని పిలుస్తుండే, మేమే వెళ్ళి ప్లాన్ చెప్పి వచ్చేవాళ్ళం. ప్లాన్ చెప్తూ వచ్చిన తర్వాత ఒకరోజు మేమిద్దరం కర్ణాటక వెళ్ళిపోయాం బిజినెస్ పని పైన. ఆ మేడం ఫోన్ చేశారు, సార్ మీరు ఎక్కడున్నారు అంటే, మేడం ప్రస్తుతం బస్సులో ఉన్నాము, కర్ణాటక జర్నీ చేస్తున్నాము అని. అయ్యో అవునా సార్, మీరు పోయారా, ఇక్కడ ప్లాన్ ఉంది సార్ చెప్పాలి అని. అంటే పర్వాలేదు మేడం, నేను ఈరోజు మిడ్ నైట్ అయితే వచ్చేవరకు, రేపు చెప్తాలేండి అని చెప్పాను. అయిపోయిన తర్వాత మళ్ళీ 1.5 hour తర్వాత ఫోన్ చేసింది మేడం. ఫోన్ చేసి, సార్ ప్లాన్ అయిపోయింది సార్, ఆయన జాయిన్ అయితే అంటుండు సార్ అంటుంది. నాకు అర్థం కాలేదు ఫస్ట్. మేడం ఏం చెప్తున్నారు మీరు అంటే, ప్లాన్ అయిపోయింది సార్, ఆయన అంటే జాయిన్ అవుతారంట సార్, ఆధార్ కార్డు ఇవ్వాలా మేడం అని అడుగుతుంది సార్. నాకు చాలా సంతోషం ఉందంటే, సంతోషం సంగతి తీసిపెట్టి కానీ నువ్వేం చెప్పినావు ఇంత. ఆయన ఏడున్నాడు మేడం అంటే, పక్కనే ఉన్నాడు, ఈ మేడం ఫోన్ అని చెప్పి ఆయన చెప్పిన, సార్ మీరు ఏమనుకోకండి, మేడం జర స్టార్టింగ్ బిజినెస్ చేస్తుంది, ఈ ప్లాన్లో ఏమైనా పొరపాట్లు మాట్లాడునేమో, బహుశా మీకు నచ్చి బిజినెస్ చేస్తా అంటారేమో, మీకు ఏం నచ్చింది సార్ అని అడిగిన. ఆయన ఏమన్నాడు ఎరికేనా, ఈమె నాకు ఈ ప్లాన్ చెప్పే లోపు 2 బాటిళ్ళ నీళ్ళు ఆగింది. ముందర టీపాయ్ పట్టుకొని ఊగి టీపాయ్ పట్టుకుని లాస్ట్కి ఇంకా ఏం దొరకలేదని. ఇంత ఈమెనే బిజినెస్ చేసేటప్పుడు నేనెందుకు చేయలేదు సార్, గట్టి మనిషిని నేను. అంటే ప్లాన్ ఇట్లే చెప్పాలని ఏంలే, నువ్వు వణుకుతూ చెప్పినా సక్సెస్ అవుతుంది, ఇంకా నాలెడ్జ్ తీసుకోవాలా. ఇట్లాంటి సెషన్స్ మీరు అటెండ్ అయితే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఎస్ ఆర్ నో. ఆ నాలెడ్జ్ మీకు రావాలి, అది ఇంపార్టెంట్. ఆ భయపడడం వనకడం తర్వాత దేవుడు ఎరికాలి. మేము కూడా బిజినెస్ వచ్చిన స్టార్టింగ్లో ఆ 12% బ్రాండ్ రైట్ వచ్చినప్పుడు స్టేజ్ మీదకి వచ్చి, నా పేరు శ్రీనివాస్ వడ్డెమాను, నేను పలానా సంగతి అని చెప్పడానికి మంచిగా ఉండేటువంటి మనిషిని, పాయింట్ మంచిగా ఉండే, లోపల కాళ్ళు అనుకుతుండే. గురి అమ్మ ఏందిరా మనం ఇంత గట్టిగా మాట్లాడుతూ స్టేజ్ మీద పోతే భయం అవుతుంది అని అనిపించేది. కానీ రాంగ అది ఎటుపోయిందో భయం, అది ఎటుపోయిందో మన కర్మను కూడా కనబడలేదు. సో భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఎప్పుడు పోతుంది, స్టేజ్ ఫియర్ అనేది, మాట్లాడేది ఫియర్ అనేది ఎప్పుడు పోతుంది అంటే, మీరు మాట్లాడుతుండండి, మీరు స్టేజ్ ఎక్కుతుండండి, మీటింగ్ అటెండ్ అవుతుండండి, మీకు నాలెడ్జ్ వస్తుంటుంది, అప్పుడు భయం వెళ్ళిపోతుంది. ప్లాన్ చెప్పొచ్చు. చేద్దామా ఈరోజు నుంచి అందరం ప్లాను? లక్ష్మి గారు కూడా ప్లాన్ ఈరోజు నుంచి చెప్పేస్తారు. ఇక తగ్గేది లేదు, పెంచుకేంగా అయ్యా. ఓకే, తర్వాతది గెట్ స్టార్టెడ్. బిజినెస్ అనేది స్టార్ట్ చేపియడం. ఈడ చాలా మంది తప్పులు చేస్తున్నారు, అవి నేను ఈరోజు మీరు కరెక్ట్ చేస్తున్నారు, వెరీ హ్యాపీ. మీరు ఎక్కడైనా మిస్టేక్ చేస్తున్నారంటే చెక్ చేయండి. అరే నేను ఇక్కడ మిస్ అయింది నాకేం చెప్పొద్దు, దాన్ని మీరు కవర్ చేసేయండి. నెక్స్ట్ టైం అది కాకుండా చూసుకోండి.
ప్లాన్ అంతా చెప్పిన, డెమో అంతా చేసిన, లాస్ట్కి మనం చెప్పే మాట ఏముంది చెప్పండి? ఆధార్ కార్డ్ ఇస్తారా సార్ అని అడుగుతాను. ఆయన మన శేఖర్ సాంట్లా అంటాడు, ఆయన అనుకో ఇసపో అంటాడు. ఆయన అంత తొందరగా ఇయ్యాడు. ఆయన అనకంటే ముందు మనమేమంటాం ఒక మాట, తప్పు మాట. సార్ ఇదే సార్ ప్లాను, మేడం ఇదే ప్లాను, మీరు ఆలోచించుకోరు మీరు ఆలోచించి చించి తర్వాత చెప్పురు నాకు. నువ్వు అర్ధగంట సేపు ప్లాన్ చెప్పి కష్టపడుతుంది, అర్ధగంట సేపు డెమోలు చేస్తుంది, ఇక మా ప్లైన్ అని ఆ బుక్ అంతా చూపిస్తుంది. గంట బాయ్ లాస్ట్కు నువ్వు మాట్లాడే రాంగ్ వర్డ్ ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు మీ చుట్టాలు ఇంటికి పోయారు, మీరు ఏదో ఒక కంపెనీ పేస్ట్ వాడుతుండే, చుట్టాలు ఇంటికి పోయారు, ఆ పేస్ట్ లేదు, వేరే పేస్ట్ ఉంది, ఈ పేస్ట్ ఉంది కాబట్టి నేను పండుగ ఉన్నాడరా, ఏం చేస్తారు? ఏదంటే అడ్జస్ట్ చేస్తారు, అవునా? అంటే ఏదైనా మనం వాడతాం, ఎజర్నో ఏదైనా మనం వాడతాం, అంటే వాడేదే కాబట్టి వాడుతున్నాం, వాడంది అయితే వాడం కదా. ఇప్పుడు ఆయన అలా ఆలోచించుకోవడానికి ఏంది చెప్పురు మీరు నాకు? అంటే పేస్ట్ పెట్టి పండ్లు తోమడానికి ఆలోచించమని చెప్తురా, మా పేస్ట్ పెట్టి పండ్లు తోమడానికి మీరు ఆలోచించండి అని చెప్తురా? సరే అమ్మా, ఆలోచించుకొని ఫోన్ చేస్తాం బాగుంటాడు ఆయన, ఏమన్నా ఎక్సైటెడ్ అయ్యేస్తాం, ప్లాన్ సక్సెస్ అయిందని. రెండో రోజు ఫోన్ చేస్తాం, ఆయన ఫోన్ ఆ మేడం ఎత్తుతుంది, ఆయన బాత్రూమ్లో ఉండు మళ్ళీ ఏపిస్తుంటాడు బంధు. మూడో రోజు నువ్వు ఫోన్ చేస్తావు, ఆయన బిజీ ఉంటాడు, ఫోన్ ఎత్తాడు. నాలుగో రోజు ఫంక్షన్ కార్డు ఉన్నావా ఎవరు అంటాడు ఆయన, బాయ్. అటు ఇటు కొట్టి వారం అవుతుంది. వారం తర్వాత ఆయన హ్యాపీగా పూజ చేసుకొని కూర్చుంటాడు, నువ్వు ఫోన్ చేస్తావు. ఎవరు మాట్లాడేదంటే, సార్ నేను మొన్న వారం రోజుల ముందు మీకు ఒక బిజినెస్ గురించి చెప్పడానికి వచ్చిన చూడు. బిజినెసా? ఏం బిజినెస్? అదే సార్ పేస్ట్లు ఉంటాయి, సబ్బులు ఉంటాయి, అవన్నీ మీకు ఒకటి చెప్పినా మీరు వంట అన్నారు, ఆలోచించుకుంటాను. అరే నువ్వు అవును మన ఎందుకు చెప్తీవి, ఏందది? గంటన్నర చెప్పింది వాయ్. వారం తర్వాత నువ్వు పోతే ఆయన మళ్ళీ ఏందది అని. ఇప్పుడు నీ సక్సెస్ అయినావా ఫెయిల్ అయినావా? నేనేం చేస్తాను తెలుసా, ఫస్ట్ ఒక ఇంట్లోకి వెళ్ళిపోయినాం, ఒక వ్యక్తిని పొగడంలో తప్పైతే లేదు కదా, లేదు కదా, లేదు కదా. మళ్ళీ నేను ఇక్కడ పోవాలి, మళ్ళీ చెప్పండి. నేను ఇంతసేపు నుంచి రామాయణం అంతా చెప్పినాక మళ్ళీ రామ సీత కాడికి వస్తే నేను ఎట్లా చేయాలి మీతోని, అవునా కదా? సో నేను ఇప్పుడు ఒక ఇంట్లో వెళ్ళిపోయినా, అద్భుతంగా ఉంది, ఆయిలు పూజ చేసుకున్నారు, మంచి సువాసన వస్తుంది, భగవంతుడికి మంచి ఇంటి నిండా భగవంతుడి ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు పోగానే మనం కొన్ని పాయింట్స్ వదిలేస్తాం. మీరేనా సార్, రండి కూర్చోండి, ఇక చూడు సార్ 2 గంటలు 3 గంటలు 6 నెలలు కారు సార్, పో బిజినెస్ ఇంతే కదా. నువ్వు రిలేషన్షిప్ ఏం బిల్డ్ చేసినవాడా? ఎస్ సార్ నో? మీరు ఇక్కడనే చూడాలి, మీరు దిక్కులు ఎక్కడో చూస్తున్నారు, సగం జిల్లలు కూడా కొట్టుకపోయినా కూడా మీరు నన్నే చూడాలి. ఇంకా అర్ధగంట టైం నాదే, ఓకేనా? మీరు ఆలంటిలో చూసి మీరు డిస్టర్బ్ అవుతుంటే మిమ్మల్ని చూసి నేను డిస్టర్బ్ అవుతాను. డిస్టర్బ్ అయినందుకు కంటెంట్ ఫస్ట్ నుంచి వస్తాను, మళ్ళీ ఎందుకు వచ్చింది, ఆకలి అవుతుంది మీకు అప్పటికే. ఓకే, సో ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఫస్ట్ రిలేషన్షిప్ బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక మేడం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఆల్వేస్ లేడీస్ అంటే పూజలు పునస్కారాలు అది పద్ధతి, అది వేరే విషయం. కానీ సో వెళ్ళినప్పుడు నాకు ఒక మంచి ఫోటో కానీ, ఆ ఇంటిని డెకరేట్ చేయడం కానీ, లేకపోతే ఫిష్ అక్వేరియం కానీ, లేకపోతే వాళ్ళ పూజ మంచి ఏదో ప్రశాంతత కానీ, పాజిటివ్ వైబ్రేషన్ కానీ, ఏదో ఒకటి అయితే కనబడుతుందా? పొగిడితే పాపమా? మీ ఇంట్లోకి వస్తే మేడం దేవాలయంలో వచ్చినట్లు అనిపించింది నాకు. అనొచ్చు. స్మెల్ రాకుండా అంటే నాకు సంబంధం లేదు, కండిషన్ సప్లై మిత్రమా. నువ్వు ఏ రానుల ఇంటికి పోయి మీ ఇంటికి దేవాలయం అంటే తమాష చేస్తున్నావు, ఏముంది నా దేవాలయం కన్నంటే నాకు సంబంధం లేదు. మా వాడంటే చెప్పినని మాత్రం చెప్పొద్దు మీరేడా, అది నేను యాక్సెప్ట్ చెయ్యను.
రెండో దగ్గర వెళ్ళినప్పుడు కొంతమంది బాగా ఇంటి నిండా మంచి ఫ్రేమ్స్ పెట్టుకుంటారు. మీకు నచ్చిన ఒక ఫ్రేమ్ గురించి మాట్లాడొచ్చా లేదా? సార్ మీ ఇంట్లో ఈ ఫ్రేమ్ ఉంది, నాకు ఎంత నచ్చిందంటే నా ఇంట్లో ఈ ఫ్రేమ్ పెడతా సార్ కంపల్సరీ. అరే అవునా సార్, ఇది పలా దగ్గర ఉన్నాం సార్, ఇది 10,000 ఖర్చు అయింది, అట్లా ఇట్లా చెప్తాడా లేదా? చెప్తారు. ఓపిక బట్టి విను. నువ్వు అన్నావు, ఆ మాట అన్నావు కాబట్టి నువ్వు విను. మనిషికి కోరిక, తీరిక, ఓపిక ఈ మూడు లేకపోతే సక్సెస్ కాడు. ఎస్ సార్ నో? ఈ రెండు ముచ్చట్లు మాట్లాడే లోపు ఛాయ్ వస్తుంది. ఎస్ సార్ నో? ఛాయ్ వస్తుంది. ఛాయ్ తాగేటప్పుడు నీ గురించి చెప్పడం మొదలుపెట్టు. సార్ నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను, నా ఎడ్యుకేషన్ నాది MBA. సో ఇట్లా సంగతి నాది నల్గొండ, సో సెటిల్ ఇన్ హైదరాబాద్. ఈ ఆపర్చునిటీని 6 years అవుతుంది బిల్డ్ చేసి. సో ఈరోజు మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాము, మంచి లెవెల్లో ఉన్నాము. సో అంటే లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తా ఉన్నాము సార్. సార్ బై ద వే మీకు మీ గురించి తెలుసుకోవచ్చా? చెప్తాడా చెప్పడా? అదే నేనుండి. మీ పేరు ఏం పేరు సార్? చూడరా నువ్వు వచ్చే క్వశ్చన్కి ఆయన ఇచ్చే ఆన్సర్ అదే. నువ్వు నేనేమంటాను, నమస్కారానికి ప్రతి నమస్కారమే సంస్కారం. నువ్వు నమస్కారం పెట్టు, తర్వాత అడుగు. నీ గురించి చెప్పకుండా నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అతను చెప్పాడు. నేను కూడా నా గురించి చెప్పకుండా నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే నువ్వు చెప్పకుండా నువ్వు ఎట్లా చెప్తావు? నీ గురించి చెప్పకుండా బిజినెస్ ఎట్లా చెప్తావు? ఎస్ సార్ నో? అక్కడ ఒక 5 minutes to 7 minutes మీకు రిలేషన్ బిల్డ్ అవుతుంది కస్టమర్కి మీకు. ఓకే, అప్పుడు సార్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మేడం వెనకాల నిలబడి ఉంటుంది కానీ కూర్చోదు వచ్చి. మీకు ఇది కూడా చాలా పెద్ద మైనస్. మేడం మన దగ్గర కూర్చోదు. నేను నా ఫ్రెండ్ ఎవరో ఒక ప్రాస్పెక్ట్కి ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నా అంటే నా ప్రాస్పెక్టరే నా ముందు ఉంటాడు కానీ వాళ్ళ వైఫ్ కూర్చోదు. ఎందుకు? నేను సింగిల్గా వెళ్ళాను కాబట్టి. అదే నేను వాళ్ళ ఇంటికి నా వైఫ్ తీసుకొని వెళ్ళాను అనుకోండి, ఏ అమ్మాయి నువ్వు ఎటున్నావు రా, ఈ మేడం కూర్చున్నారు వచ్చి పక్కన కూర్చో అంటాను, ఆయన వద్దన్నా. దానివల్ల 2 advantages ఉంటాయి. ఒకటి, ఈయనకు బిజినెస్ అర్థం కాకపోతే ఆమెకు అర్థమవుతుంది, ఆమెకు అర్థం కాకపోతే ఈయనకు అర్థమవుతుంది. ఓకే, ఎటు పోయి నువ్వు పోయిన చేసిన పనికి కూలైతే పడుతుంది. ఎస్ సార్ నో? మధ్యలో నువ్వు మంచి మాటలు మాట్లాడుతూ ఈ బిజినెస్ని 10 నిమిషాలు యాడ్ చేసుకుపోతే, అరే ఇంత మంచిగా ఉందిగా ఇది, ఆ వ్యక్తి అనొచ్చు. ఆ వ్యక్తితో నువ్వు ఆ మాట అనిపించాలి, ఎస్ అనిపించాలి. సార్ ఈ బిజినెస్ సైన్ అప్ అవ్వడం అనేది ఎంత ఈజీయో మీకు తెలుసా సార్ అంటే, అవునా సార్ అంత ఈజీ ఉంటుందంటే, ఆధార్ ఇవ్వండి 2 minutesలో 2 secondsలో అయిపోతుంది. దన్న 2 ఫోటోలు కొట్టుకొని చేతిలో ఫోన్ పట్టుకొని కంగ్రాచులేషన్ సార్, వెల్కమ్ టు వెస్టీజ్ ఫ్యామిలీ అంటే ఒరేమో అయిపోయింది అప్పుడే అంటాడు ఆయన. అయిపోయిందా అయిపోలేదా? అయిపోయింది. దానికి నువ్వు ఆలోచించుకో, చించుకో, ఎంత చించుకుంటో చించుకొని మనం చెప్పొస్తాం. తర్వాత ఫస్ట్ నేనే ప్రోడక్ట్ గురించి మాట్లాడతాను. సార్ చాలా మంది ఎందుకు హార్ట్ స్ట్రోక్తో చనిపోతురో మీకు తెలుసా సార్ అని అడుగుతా. ఆయననే ఉల్టా, ఎందుకు తెలియదు తమ్మి, గుండె నొప్పితో పోతురు చాలా మంది. ఎందుకంటే ఈ అడ్డమైన తిండి ఉంటుంది కదా, ఆ తిండి తింటూ పోతురు. అది కాదు సార్, ఇంట్లో ఉన్నోళ్ళు కూడా చంపుతుంది గుండె నొప్పి. ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకంటే మనం వాడుతున్న నూనె వల్ల సార్ అని చెప్తాం. అట్లెట్లా, మేము మా ఇంట్లో వాడే పల్లి నూనె వాడుతాం ఆయన. నువ్వు పల్లి వాడు, సన్ఫ్లవర్ వాడు, ఇంకోటి వాడు, నేను చెప్పేది నువ్వు. మనం చెప్తాం సార్ ఏ నూనెలో అయినా కేజీ నూనె 200 రూపాయల లోపల దొరుకుతుంది. ఎస్ సార్ నో? మీరు కూడా జాగ్రత్తగా వినండి. 1 కేజీ పల్లీలు ఉన్నాయి. ఎన్ని కేజీ? ఎంత కేజీ? 150. అదే 150, 180 రత్నదీప్ అయితే. సో మంచి క్వాలిటీ అయితే 180 రూపాయల వరకు ఉంది. మరి 1 కేజీ పల్లీలు గానుగలో వేస్తే ఎంత నూనె వస్తుంది? పావు కేజీ. ఎవరు చెప్పారు మీకు? 200 ml వస్తుంది. అది కూడా అటు ఇటు. అంటే 1 కేజీ అంటే 1 లీటర్ నూనె కావాలంటే ఎన్ని కేజీలు వేయాలి? 5 kgs. 5 కేజీలు అంటే 500, 5 8 ఎంత? టోటల్ ఎంత అవుతుంది? నాకు రావు లెక్కలు. అవుతుంది 900 అవుతుందంట. ఆయనకే సంబంధం, నాకేం సంబంధం లేదు. లెక్క ఏమైనా ఉల్టా పల్టా అయితే. సో 900 అవుతుంది. మరి 900 రూపాయలు ఖర్చు చేస్తే నీకు లీటర్ నూనె వచ్చినప్పుడు 150 రూపాయలకే లీటర్ నూనె ప్యాకెట్ ఎట్లు ఇస్తుండు? నీ చుట్టమా? పోనీ మేనమామనా? ఇంటి పక్కల? మరి ఎందుకు ఇస్తుండ్రు?
దాన్నే రిఫైన్డ్ ఆయిల్ అంటూ దాని పేరు. ఎస్ ఆర్ నో? సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్, పామ్ మిలిన్ రిఫైన్డ్ ఆయిల్, పల్లి రిఫైన్డ్ ఆయిల్ ఉందా, ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ ఉందా? ఇందులో ఉండేది 150 ml మాత్రమే ఆయిల్. ఈ కుక్కలు బొక్కలు బతికినన్ని రోజులు మనకు నూనె కరువే లేదు. సన్ఫ్లవర్ ఎవడు పండిస్తలేదు. తెలంగాణ రాష్ట్రంలో గూగుల్ మ్యాప్ వేసి ఎత్తుకండి, పొద్దు తిరుగుడు పువ్వు అని పండించేటోళ్ళు లేదు. కానీ ఇండియా మొత్తానికి సరిపడా కుకింగ్ ఆయిల్ ఉంది ఆల్రెడీ, లేదా? ఎస్ ఆర్ నో? పల్లీలు పండించే రాష్ట్రం మనదే ఎక్కువ, కానీ దేశం మొత్తం పల్లి ఆయిల్ ఉంది. ఇది ఎట్లా సాధ్యమవుతుందంటే 150 ml మన పల్లి ఆయిల్, 250 ml 300 ml క్రూడ్ ఆయిల్. పెట్రోల్, డీజిల్ ఇవన్నీ తయారైన తర్వాత ఒక క్రూడ్ ఆయిల్ మిగులుతుంది. ఆ క్రూడ్ ఆయిల్ తెచ్చి కూడా ఇందులోనే కలుపుతారు. ఇప్పుడు ఇది డాల్డా అని మనం అంటాం. ఎట్లా తయారవుతుంది? బొక్కలు వేసి 3 రోజులు ఉడకబెడితే డాల్డా వస్తుంది బయటకి. అది కుక్కలో నక్కలో ఏదైనా కానీ ఇవన్నీ అల్లేసి కలిపి కల్తీ చేసి దాన్ని రిఫైన్ చేస్తే మనకు దొరుకుతుంది. ఒకప్పుడు నూనెలో, ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, సార్ మనము మీ అమ్మ వాళ్ళు వంటలు వండినప్పుడు ఆ నూనె ఇంత వేసేటోళ్ళు అలా కనబడేదా? ముఖము కనబడేదా? కానీ ఇప్పుడు ముఖంగా దూకోవచ్చు కూడా నూనెలో చూసి, బాండీలో పోసి మళ్ళీ దూకోవచ్చు కూడా అలా. ఎట్లా ఇదంతా పాసిబుల్ అంటే రిఫైన్డ్ అనే ఒక మామారి ఉంది అలా. చిన్న పిల్లలు 10 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లలు తీసుకుంటే ఈరోజు 25 ఏళ్ళు 30 ఏళ్ళ లెక్క కనిపిస్తుంది. 16 ఏళ్ళు 18 ఏళ్ళు మెచ్యూర్ అయ్యే పిల్లలు, 15 ఏళ్ళ పిల్లలు ఈరోజు 9 ఏళ్ళు 10 ఏళ్ళకి మెచ్యూర్ అవుతున్నారు. ఒక వ్యక్తి సడన్గా ఫుడ్ తినడు కానీ వెయిట్ మాత్రం ఎక్కువ అయిపోతున్నాడు. అంత మంచి ఉండేటోడు, ఆరోగ్యంగా ఉండేటోడు, వాకింగ్ చేసేటోడు, జిమ్కి పోయి పని చేసి వచ్చేటోడికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? మనం అంత మంచిగా మేము ఆర్గానిక్ తింటున్నాం సార్, ఆయన నాకు గుండె నొప్పి వచ్చారు, మరి ఎట్లా? ఇంకేం తిరుగుతా? జరిగే మార్పులు ఎక్కడున్నాయంటే ఇక్కడ ఉన్నాయి. సో ఈ కుకింగ్ ఆయిల్ అనే దాన్ని మార్చి మనం ఉండగలిగితే చాలా అంటే చాలా చేంజ్ చేసుకోవచ్చు లైఫ్ని. చేద్దామా మరి? ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తామా? ఒక్కొక్క ప్రోడక్ట్ నుంచి మాట్లాడినప్పుడు ఒక 4 ప్రోడక్ట్స్ అయినా తీసుకుంటాడా తీసుకోడా? ఎస్ సార్ నో? తీసుకుంటాడా తీసుకోడా? చాలా. నేను ఏమంటున్నానంటే మీరు అక్కడ వెళ్ళినారు, అతనితో ఎస్ చెప్పించి ఒక 4 ప్రోడక్ట్స్ ఇప్పించి రావాలా. ఎప్పుడైతే మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీ దగ్గర కొంత ప్రోడక్ట్ క్యారీ చేసుకొని వెళ్ళాలి. ఒకవేళ సార్ నేను ఇది చేయలేనండి, నా వయసు అయిపోయింది, నేను ఇక్కడ చేస్తా అంటే, సరే అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి, మీరు వాడుకోవచ్చు. ఇవ్వచ్చా లేదా? కస్టమర్ అవుతాడు మనకి. ఇవి ఎప్పుడైతే మీరు ఇంప్లిమెంట్ చేయట్లేరో మన బిజినెస్ అమాంతం ఆగిపోయి ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఇప్పటి నుంచి మనం ఏం చెప్పాలి? ఆలోచించుకోండి అని చెప్పవద్దు. ఓకే, ఆలోచించేది లేదు, సైన్ అప్ చేసేదే ఉందాడా? ఎస్ ఆర్ నో? చేద్దామా మరి? ఈ రోజు నుంచి చేద్దామా? నెక్స్ట్ ఏమున్నది? కమ్యూనికేషన్ విత్ అప్లైన్. కమ్యూనికేషన్ విత్ యువర్ యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్. అప్లైన్లు చాలా మంది ఉంటారు. యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ అంటే ఎవరు సార్ అని అడగాలి. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నారు, సో అతనికి ఒక 3 కింద ఇంకొక లీడర్ వచ్చాడు. ఈ 3 ఇన్యాక్టివ్ అంటే పని చేయరు, ఏదో అమావాస్యకు వచ్చి ప్లాన్ చెప్పిపోతే పుణ్యంకి వచ్చి ప్రోడక్ట్ తీసుకుపోతారు. వీళ్ళతో పెద్దగా ఉండదు, లెక్కలలో ఉండదు. ఆ 3 ఉంటారు. కానీ ఆ 4వ పర్సన్ చాలా యాక్టివ్ ఉంటాడు, చాలా ఎక్సైటెడ్ క్యాండిడేట్ ఉంటాడు. కానీ అతనికి ఏమనిపిస్తుంది అంటే, నా అప్లైన్ యాక్టివ్లో లేడు, నా అప్లైన్ పని చేస్తలేడు, నా అప్లైన్ ఎక్కడైనా తీసుకుపోదామంటే రాడు, ఇట్లాంటి అప్లైన్ ఉంటే నేను ఎట్లా బిజినెస్ చేయాలి అని ఒక ఆలోచన మన మైండ్లో వస్తుంది. ఎస్ ఆర్ నో? కానీ వెస్టీజ్లో విన్నింగ్ టీంలో ఒక రూల్ ఉన్నది. ఏమున్నదంటే, మీరు మీ పైన ఉన్న యాక్టివ్ అప్లైన్, ఏ అప్లైన్తో అయినా మీరు కమ్యూనికేషన్లో ఉండొచ్చు, ఏ అప్లైన్తో అయినా మీరు కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, ఏ అప్లైన్తో అయినా మీరు ఈ ప్లాన్లు ఇవన్నీ మీరు వాడుకోవచ్చు. తెలుసా మీకు ఈ విషయం? హలో, తెలుసా అండి? ఈ రోజు నుంచే మీకు తెలియపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఆయన ఇన్యాక్టివ్ ఉన్నాడు, ఆ పైన ఎవరైతే యాక్టివ్ ఉన్నారో అతను అడగండి, మీకు ఆ సపోర్ట్ అతను ఖచ్చితంగా ఇస్తారు. సో అంటే కమ్యూనికేషన్, ఎక్కువ కమ్యూనికేషన్ ఆయనతో ఉంటే ఏమేం జరుగుతుందో ఇన్ఫర్మేషన్ ఇస్తాం.
తర్వాత నెలకు ఒక 2 సార్లు నుంచి 3 సార్లు మీరు ఆయన దగ్గర కూర్చొని సార్ ఏంటి సార్ నా బిజినెస్ స్ట్రక్చర్ ఏంటి సార్, ఒకసారి నాకు కొంచెం క్లారిటీ ఇస్తారా అంటే అతను మీ దగ్గర కూర్చోబెట్టుకొని పెన్ను పేపర్ తీసుకొని మీకు స్ట్రక్చర్తో సహా వేసి మీకు క్లారిటీ ఇస్తారు. ఇప్పుడు ఏదైతే అది అవుతుందని ముందుకు పోవడం ఇంపార్టెంటా, పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ముందుకు పోవడం ఇంపార్టెంటా? ఏదైతే అది అయితే పోవడం. పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకో. మంచోడివి ఏందా అనుకున్నా ఇదా నీ జోలి. సో ఏదైతే అదైతుంది అనుకున్నా టైం పోతుందా పోతలేదా? ఏదైతే అదైతుంది అనుకుని 6 నెలలు అయిపోయిన తర్వాత ఏం కాలే మళ్ళీ వెనకకు వచ్చి మా అప్లైన్ పట్టుకొని పోదాం అంటే 6 నెలలు టైం వేస్ట్ అవుతుందా అవుతలేదా? అదేదో అర్ధగంట టైం ఎక్కువైనా పర్లేదు నీ అప్లైన్ కాడ కూర్చోబెట్టుకొని చూడు అప్లైన్ ఏందో చెప్పు, నేను ఇవాళ నుంచి పోవాలి పనికి, ఈ 6 నెలల టైం వేస్ట్ కావద్దని చెప్పి అప్పటికప్పుడు కూర్చొని క్లారిటీ తీసుకోకపోతే లొల్లిపోతుంది కదా, టైం సేవ్ అవుతుందా కదా? అందుకే కమ్యూనికేషన్ అండ్ కౌన్సిలింగ్ విత్ యువర్ యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్. సో మీరు అట్లుంటే మీ బిజినెస్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో చేద్దామా మరి ఈ రోజు నుంచి? యాక్టివ్ గ్రోయింగ్ అప్లైన్ మైండ్లో పెట్టుకోవాలా. మీ అప్లైన్ కాదు, ఆయన పని చేయకపోతే ఆ పైన ఉన్న వాళ్ళంతా మీ అప్లైన్లే, ఎవరితో అయినా నువ్వు పని చేయొచ్చు. ఓకే చేద్దామా? నెక్స్ట్ వచ్చేసరికి అకౌంటబిలిటీ నియమ నిబద్ధత. సార్ బోర్ కొడుతుందా అండి? నో ఏమైతలేదు కదా? నో పర్ఫార్మెన్స్ అయితే ఓకే కదా? ఓకే అంటే సార్ సూపర్ అనుకున్న. సో అయితే అకౌంటబిలిటీ. సో అంటే నేనేమంటున్నా అంటే ఏ విషయంలో అయినా సరే నిన్ను చూసి వేరే వాళ్ళు చేంజ్ చేసుకోవాలి. అంటే టైం సెన్స్ కావచ్చు, మనీ విషయం కావచ్చు, తర్వాత మీటింగ్ విషయం కావచ్చు, జాయినింగ్ విషయం కావచ్చు, ఏ దాంట్లో అయినా సరే యు ఆర్ ద పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఉండాలి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉందనుకోండి, మీటింగ్ ఉంది, ఈ మీటింగ్ టైం పోస్టర్ 9:30కి వేసారు, ఈ పోస్టర్ 9:30కి వేయొద్దు మీరు. సో ఇది 10:30కి వేయాలా, 11 గంటలకు స్టార్ట్ చేయాలి. 9:30 అంటే ఇప్పుడు చాలా మంది ఆ వండి నేను ఏం చేయాలి, బాక్సులు ఇచ్చి రావాలి పోయి. 9:30 10:30 11 గంటలకు స్టార్ట్ చేయాలి మీటింగ్. ఓకే ఇప్పుడు 9:30 మీటింగ్ టైం ఉంది, దాన్ని మినహాయిస్తే ఎంత చేస్తాం, ఒక 1/2 అవర్ ఎక్స్టెండ్ చేస్తాం అంతే కదా. మరీ ఎక్స్టెండ్ చేస్తే వచ్చిన వాళ్ళంతా పిచ్చోళ్ళు అనుకుంటారు కదా, ఏంది మేము వచ్చినాం ఇంతసేపు నుంచి అయింది అని. ఇప్పుడు వేరే వాళ్ళు వస్తలేరని మీటింగ్ స్టార్ట్ చేయకపోతే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. ఎస్ సార్ నో? ఎవరికి వారే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని 9:30 అంటే 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, 9:45కి నేను హాల్లో ఉండాలంటే లొల్లిపోతుంది కదా. అకౌంటబిలిటీ. సో డబ్బుల విషయం ఇప్పుడు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ ముక్క కూడా చెప్పిపోతాం. కొంతమంది బిజినెస్ చేస్తారు, హడావుడి చేస్తారు బిజినెస్, ఎట్లన్నా సరే బ్రాంచ్ అయిపోవాలన్న ఉద్దేశంతో ప్లాన్ చెప్పిన వాళ్ళల్లా ప్లాన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. లాస్ట్ వాళ్ళు ఏమంటారు అంటే బాగా చెప్పించినావు కానీ పైసలు లేవు. అప్పుడు ఈ అప్లైన్ ఏం చేయాలి? పర్వాలేదు 2 రోజులు లేట్ అయినా సరే మనకు తీస్తామని చెప్పాలి. కానీ ఈ అప్లైన్ ఏం చేస్తుంది తెలుసా? ఏమవుతుంది, నేను ఇస్తా పైసలు తీసుకోబో, తర్వాత నా పైసలు నాకు ఇ. ఓకే మంచిదే, ఎన్ని రోజులకి ఇవ్వాలి నీకు? అక్కడ ఏమైపోతుందంటే వారం రోజులలో డబ్బులు ఇస్తారన్న మీరు డబ్బులు రావు, డబ్బులు ఇయ్యరు. మీ అప్లైన్ మీకు ఫోన్ చేస్తుంది, మేడం ఏం జరుగుతుంది, ప్లాన్లు ఏమైనా ఉన్నాయా అని అడగడానికి ఆమె ఫోన్ చేస్తుంది. కానీ మా ఫోన్ లిఫ్ట్ చేస్తుందా? ఎందుకు? 5,000కి ఎన్ని ఫోన్లు చేస్తున్నావు తల్లి నువ్వు నాకు? ఎస్ ఆర్ నో? బిజినెస్ పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుడు ఎక్కడ ఖరాబ్ అయిపోతుండే. ఎస్ ఆర్ నో? అదే ఎవరు 5,000 వాళ్ళకన్నా ఉన్నాయి, పని చేయొచ్చా లేదా? నేనేమంటా అంటే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ సిచ్యువేషన్ చూడబుద్ధి అయితే లేదు, నీకు మరీ ఘోరం ఉంది అంటే ఈ 5,000 రూపాయలు తిరుపతి గల్లాలో వేసిన అనుకుని వాళ్ళకి ఇచ్చాయి. ఇందులో మీకు ఒక జోలి చెప్తా వినండి. శవం మోసుకొని వెళ్తుంటే ప్రతి ఒక్కడు పోయి భుజం పెట్టాలని చూస్తాడు. ఎస్ ఆర్ నో? కానీ బతికున్నప్పుడు సస్తున్నారా అంటే వాడు మంచినీళ్ళు కూడా పోయాడు. అసోంటి దౌర్భాగ్యమైన సిచ్యువేషన్లో బతుకుతా ఉన్నాం మనం. నేనేమంటున్నా, అతనికి ఒకవేళ డిసైడ్ అయ్యి డ్రీమ్ ఉంది, గెలుస్తాడు అంటే నీ దగ్గర ఒక 3,000 2,000 ఉండి ఇచ్చి హెల్ప్ చేసి ఆ రోజే చెప్పు, చూడు మిత్రమా ఈ డబ్బులు నేను నీకు ఇచ్చేస్తున్నా, ఇవి నావి కావు,
ఇవి నా డబ్బులు కావు, ఇవి నీ డబ్బులే. నీకు బుద్ధి ఉన్న రోజు నాకు డబ్బులు ఇవ్వు. నీకు గుర్తుంటాయి, లేకపోతే ఇయ్యకు. నువ్వు బాగుపడాలి అనే ఒక సదుద్దేశంతో నేను నీకు ఇస్తున్నా. నీ మీద నాకు ఒక హోప్ ఉంది, మన ఇద్దరం కలిసి పని చేద్దాం. ఈ డబ్బుల విషయం నేను మర్చిపోయినా నిన్ను ఇంకొకసారి డబ్బుల గురించి నేను అడగను. నువ్వు ఇస్తే చేయబడతా, ఇయ్యబోదు వదిలేస్తా. కానీ ఈ విషయం కోసం అని చెప్పి నువ్వు నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండొద్దు, నువ్వు ఇబ్బంది పడొద్దు, నాకు డబ్బులు ఇవ్వాలన్న ఉద్దేశంతో నువ్వు ఇంకెక్కడ పోయి అప్పులు చేయొద్దు అని చెప్పినానంటే హోల్ హార్టెడ్గా మీతో పాటు వచ్చి పనిచేస్తుందా లేదా? పనిచేస్తుందా లేదా? చేస్తే ఇటువంటి సహాయం చెయ్యి. సాల్జాలమైన సహాయం చేయొద్దు. వారం రోజులకు 10 రోజులకు వద్దు. ఇంతమందిని చూసినాం పోయిన వాళ్ళని. నీకు మళ్ళీ చెప్తున్నాను, నా 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో నేను ఎన్ని వందల ఎన్ని వేల మంది పోయి ఉంటారో. నేను చెప్తానే ఉంటా, వద్దురా మా అయ్యా ఇయ్యకు డబ్బులు. ఊకోసారి నా బిజినెస్లో ఎవడు వస్తలేడు, వీడు వచ్చినాడే పోతాడు. డబ్బులు వాయ్, ప్రొడక్ట్ వాయ్, మనిషి వాయ్, ఇంకేం కదా నా బిజినెస్. ఎస్ ఆర్ నో? అకౌంటబిలిటీ ఏ విషయంలో అయినా సరే మీరు అట్లా మీరు ఉండి చూడండి, 100% బిజినెస్ ముందుకెళ్తారు. సో తర్వాత విషయానికి వస్తే LTD, లెర్నింగ్ టీచింగ్ డూప్లికేషన్. సో ఈ బిజినెస్ అనేది LTD బిజినెస్, లెర్నింగ్ టీచింగ్ అండ్ డూప్లికేబుల్. అంటే ఇక్కడ నేను ఏమి తెలియకుండా కూడా వచ్చి నేర్చుకోవచ్చు, నేను నేర్పించవచ్చు. దాంతో పాటుగా కొంతమంది నాలాంటి డూప్లికేటర్లను కూడా తయారు చేయొచ్చు. ఎస్ ఆర్ నో? నేర్చుకోవచ్చా లేదా? ఏదైనా నేర్చుకోవచ్చు. సిస్టమ్ ఏంది, ప్రొడక్ట్ ఏంది, మీటింగ్ ఏంది, ప్లాన్ ఏంది, తర్వాత మీటింగ్ ఏంది, జూమ్ ఏంది, ఇవన్నీ తెలుసుకోవడంలో తప్పుందా? తెలుసుకొని వేరే వ్యక్తులకి తెలియజేయడంలో తప్పుందా? ఎందుకు? ఎప్పుడైతే తెలుసుకుంటారో మీకు నాలెడ్జ్, ఎప్పుడైతే మీరు వేరే వ్యక్తికి దీని గురించి చెప్తారో మీకు అనుభవం వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎప్పుడైతే మీ అండర్లో చెప్పేటోళ్ళు తయారవుతారో మీ దగ్గర డబ్బుల వర్షం కురుస్తుంది. ఇంకేం కావాలి? ఎస్ ఆర్ నో? కావాలా వద్దా? మరి డబ్బులు కావాలా వద్దా? అందుకే లెర్నింగ్ టీచింగ్ డూప్లికేషన్ ఇది తయారు చేస్తూ, నేర్చుకుంటూ, నేర్పిస్తూ, చెప్పే వాళ్ళని తయారు చేస్తూ ముందుకెళ్ళాలి. సో ఈ 10 పాయింట్లు మనం ఇంప్లిమెంట్ చేస్తే రానున్న 90 రోజులలో మీరు 50,000 ఇన్కమ్ తీసుకోవడానికి మీరు అర్హులు. ఖరాసు మీకు వస్తాయి. ఈ 10 విషయాలు మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఇంప్లిమెంట్ చేయకపోతే కాదు. మరి ఇంప్లిమెంట్ చేద్దామా అవుతాం? చేద్దామా అవుతాం? బిజినెస్ చాలా మంది చెయ్యరు. హలో, బిజినెస్ చాలా మంది చెయ్యరు. సార్ ఎందుకు చేయరు సార్ వెస్టీజ్ బిజినెస్ అని నన్ను మీరు అడిగితే నేను మీకు ఆన్సర్ ఇచ్చిపోతాను. వెస్టీజ్ బిజినెస్ చేస్తే నెలకు 10 లక్షల ఇన్కమ్ వస్తుంది, అందుకే చెయ్యరు. వెస్టీజ్ బిజినెస్ చేస్తే 2-3 కోట్లు పెట్టి ఓ విల్లా కొనుక్కోవాల్సి వస్తుంది, ఫారెన్ ట్రిప్పులు తిరగాల్సి వస్తుంది, బెంచ్ కార్లలో పోవాల్సి వస్తుంది, ఇట్లాంటి మీటింగ్లు చేసి ఘనఘన సన్మానాలు చేయించుకోవాల్సి వస్తుంది. మన కాందాన్లో మన బతుకు మారుతుంది. అందుకే వెస్టీజ్ చేయొద్దు. వెస్టీజ్ ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇవన్నీ ఉంటాయి కాబట్టి వెస్టీజ్ చేయొద్దు. అది చేయాలా చేయొద్దో డిసైడ్ చేసుకోవాల్సింది మనమే. ఇప్పుడు చేసినోని వెంట పట్టుకొని పోదామా, చెయ్యను దగ్గర పోయి గీరుదామా అంటే నేను చెయ్యను అని వదిలేస్తా. మీరు కూడా అడగొచ్చు, సార్ మీరు ప్లాన్ చెప్పినాం సార్, ఎంత చెప్పినా వీడు ఇంటలేడు, ఏం చేయాలి సార్, మీరేం చేస్తారంటే నేను వాని ఎరకట్లనే వదిలేసి ఉంటా. పని చేసేటోళ్ళతో పని ఉంది కానీ పని చేయడంతో నీకేం పని ఉంది? ఎస్ ఆర్ నో? నువ్వు పని చేసేటోడికి హెల్ప్ చేయి కావాలంటే. పని చేయడం పట్టుకొని నువ్వు ఎంతసేపు చేస్తావు? మారని ఏమంటారు, కథలని బొమ్మకి కవితలు చెప్పినా, మారని మనిషికి నీతులు చెప్పినా కూడా ఏ పని చేయవు. ఎస్ ఆర్ నో? సక్సెస్ అవ్వాలంటే సక్సెస్ఫుల్ పీపుల్ వైపు నువ్వు అడుగులు వేయి. ఆల్రెడీ సక్సెస్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ వెంట నడువు. ఇక మన ఇంటి పక్కనంతో పెట్టుకుంటే ఏముంది, గదే అప్పులు, గదే లొల్లి, గదే 20,000 జీతం, గదే తలకాయ నొప్పి. మీ చుట్టుపక్కల ఉన్న 5 మంది ఇళ్ళల్లో ఉన్న జీతాలు చెప్తే మీ జీతం ఎంతో చెప్పేయచ్చా లేదా? ఎందుకంటే మనం పోయి బంజారాయిల్స్లో ఉంటామా? మరి బంజారాయిల్స్లో ఉన్నోడు వచ్చి ఈడు ఉంటాడా? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? కొంతమంది ఈ బిజినెస్ని చూస్తారు, వదిలేస్తారు.
కొంతమంది ఈ బిజినెస్ గురించి నేను ఆలోచించి చెప్తే నీకంటారు, కొంతమంది నాకు వద్దంటారు. ఇందులో నేను ఎవరిని, కొంతమంది సూపర్ క్యాండిడేట్ ఉండే చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఇలా ఎవరు గెలుస్తారు? సూపర్ సూపర్ వర్క్ చేస్తే ఎవరు గెలుస్తారు? వర్క్ చేసాడు. ఎవరైతే సూపర్ ఉంది నేను పని చేస్తా అంటారో వాళ్ళు గెలుస్తారు. అవునా? ఎస్. అవునా కదా? సో మీకు ఒక స్టోరీ చెప్పి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. నేను కూడా టైం ఎక్కువ తీసుకున్నట్టు కొడుతుంది. ఏం లేదు సార్. ఏం లేదా? సో అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇది చూస్తేనో ఆలోచిస్తేనో నేను తర్వాత చెప్తా ఆలోచించుకుంటా అంటాను రావు. ఇక్కడ పని చేస్తే వస్తుంది, పని చేయకపోతే రావు. ఏడైనా వేసారు ఎస్. స్కూల్కి వెళ్తే చదువు వస్తుంది, లేకపోతే రాదు. ఒకవేళ గవర్నమెంట్ టీచర్ అయినా సరే పిల్లల్ని బడికే తోలుతాడు, ఇంటికాడ పెట్టుకొని నేర్పడు. ఎందుకంటే ఆ పవర్ ఆఫ్ అసోసియేషన్ అట్లాంటిది. ఇక్కడ మనకి 3 పవర్స్ పని చేస్తాయి. ఒకటి పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్. ఈ రోజు నుంచి మీరు కొన్ని వదలాలి, కొన్ని పట్టుకోవాలి. సార్ నో పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్ అంటే మీకు ఏదైతే కావాలో దాని గురించే మాట్లాడండి, మిగతా వద్దు. సార్ నో నేను వద్దన్నా మీరు మళ్ళీ అక్కడిక్కడ చూస్తారు. మీకు ఏదైతే కావాలి దాని మీదే మీ దృష్టి. మీకు అనవసరం అనుకున్న వేటి జోలి కూడా మీరు పెట్టొద్దు. అర్థమవుతుందా? ఎస్. ఎందుకు పెట్టొద్దు అంటే నీ ఫోకస్ మిస్ అవుతుంది. మీ డ్రీమ్ ఏముంది? మనం ఏం మాట్లాడుకున్నాం? ఇల్లు కావాలి, పెద్ద ఇల్లు కావాలి, పెద్ద కారు కావాలి, పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, బంగారం కావాలి, ఫారెన్ ట్రిప్స్ కావాలి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావాలి, ఇవన్నీ కావాలి. సార్ నో ఎస్. మరి వీటి దిక్కు చూస్తావా, ఆ పరిచయం అయ్యేటో దిక్కు చూస్తావా? డ్రీమ్స్. డ్రీమ్స్ ఎక్కడ చూస్తారు? డ్రీమ్స్. డ్రీమ్స్ దిక్కు చూస్తావా, పక్కింటి దిక్కు చూస్తావా? డ్రీమ్స్. డ్రీమ్సే చూస్తాం. సార్ నో లేదు, డ్రీమ్ రేపు చూసుకుందాం కానీ గోడ యువతలకి మన తలకాయ పెడతాయి. అటే ఈ డ్రీమ్స్ పోతాయి, ఇవి నువ్వు ఇళ్ళకి పోతావు. ఆ తలకే అటే. ఇంకా మళ్ళీ గుంజుక రావాలంటే ప్రక్రియలు రావాలి. సార్ నో ఎస్. సో కాబట్టి నీకు ఏదైతే అవసరం అది మాట్లాడు. ఎవరైనా ఏదైనా నెగిటివ్ చెప్తున్నారు దాన్ని వినొద్దు. నీకు అవసరం లేదు. ఎందుకు? దానివల్ల నీకేమైనా లాభం వస్తుందా? నష్టం ఉంది తప్పిస్తే లాభం లేదు. పలానా సార్ ఇట్లంట, పలానా సార్ అట్లంట, ఆయన ఇట్లంట, ఇది ఎందుకు మనకు? నీకు కావాల్సింది సక్సెస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ఎగ్జాంపుల్ పోయి నేను మా మామకో మా కాకకో ఈ ప్లాన్ చెప్పింది అనుకో, ఆయన ఏం ఆలోచిస్తాడు? మైండ్లో ఏముంటుంది? వీడు బచ్చగాడైనా ముందర వీడు నిన్నమన్నట్టుగాడు, వీడు వచ్చి నాకు ఇప్పుడు ఏం చేయాలి అంటాడు. సార్ నువ్వు ఎస్. ఆయన ఏం చూస్తుండు? నా బ్యాక్గ్రౌండ్ చూస్తుండు, నా స్టేటస్ చూస్తుండే. సార్ నో ఇప్పుడు మీరు ఎవరు నాకు తెలియదు, నేను వచ్చి మీకు ప్లాన్ చెప్తున్నా, దుమ్ము ప్లాన్ అయింది. మీరు నన్ను చూస్తారా, కంపెనీని చూస్తారా? కంపెనీని చూస్తాం. మిమ్మల్ని. నన్ను చూస్తారా, కంపెనీని చూస్తారా? మిమ్మల్ని. అరే నన్ను ఎందుకు చూస్తారు? మీరు కంపెనీ చూస్తారు. మిమ్మల్ని చూస్తాం. మీకు నాకు ఏం సంబంధం లేదు, నేను ప్లాన్ చెప్పడానికే వచ్చిన. అప్పుడు నాతో మీకేం అవసరం? కంపెనీ ప్రొఫైల్ మీకు కావాలి కదా. ఎస్ సార్ నో ఎస్. ఇప్పుడు చెప్పండి, మీరు నన్ను చూస్తారా, కంపెనీని చూస్తారా? కంపెనీ చుట్టాలైతే మనల్ని చూస్తాం. అందుకే మొదట చుట్టాల దగ్గరికి పోవద్దు. చుట్టాల దగ్గరికి పోయినాం అనుకో, ఇవి ఎవడు చేస్తారా మన దాంట్లో అంటాడు వాడు. ఇది మనం ఇంటా వంట లేదంటాడు వాడు. ఇట్లాంటివి మస్తు చూసినా ఆయన నీతోనైతుందా, ఇక నువ్వు ఇప్పుడు వచ్చినావా చేయనిక అంటాడు. ఎస్ సార్ నో. అదే నువ్వు ఏం తెలియని వ్యక్తి దగ్గర వెళ్ళి, అన్నోన్ పర్సన్ దగ్గర వెళ్ళినప్పుడు అతని కాన్సెప్టే చూస్తాడు, కాన్సెప్ట్ గురించి ఆలోచిస్తాడు, నీతో పాటు నీకంటే ఎక్కువ పని చేసుకుంటూ ముందుకెళ్తాడు. రెండో విషయం, సార్ ఏడుకోయినా నో అంటారు, ఏం చేయాలి సార్? వస్తున్నాయా? నో వస్తున్నాయా? ఎస్. నో వస్తున్నాయా? ఎస్. ప్లాన్ చెప్తే నో మొత్తం కాదు, నేను చేయలేను. ఏమో ఇది ఎట్లా చేస్తారో మా తెలియదు, అయినా ఇంత కాస్ట్లీ మేము వాడలేము. ఇది కూడా కాస్ట్లీ అన్నోని ఇవ్వాలి కొందరు అయ్యా. ఎందుకంటే అరే ఆ ప్రోడక్ట్ కంటే కాస్ట్లీ నువ్వు ఇస్తారనో, అది వాళ్ళ తెలియదు. కిడ్నీకి ఎన్ని పైసలు ఇస్తారు? 5-10 లక్షలు. లివర్ ఖరాబ్ అయితే ఎన్ని పైసలు ఇస్తారు? లంగ్స్ ఖరాబ్ అయితే ఎన్ని పైసలు పెడతారు? ఇంకా మా సబ్బు కంటే మీ సబ్బు 2 రూపాయలు ఎక్కువ ఉందంటే ఇంకా నేను గుంతలో పెట్టబోతాను. ఎస్ సార్ నో. అరే మంచి వస్తువు వాడే లేదా మనకి? వీటికంటే కాస్ట్లీ మనం 15 కోట్లు ఇస్తాం, మిమ్మల్ని మీరు తీసుకొచ్చి పెట్టరాడా? పోయిన లేపురి
అవుతుంది అట్లా కాదట్లా. కాస్ట్లీ అనేది లేదు, మనం కాస్ట్లీ. సో ప్లాన్ నో వస్తున్నాయి, ఏం చేయాలి? ఈ నో రావద్దు, ఇంకా మనం విజయం వైపు ముందుకెళ్ళాలి. వెళ్ళడానికి రెడీ ఉన్నారా? ఆర్ యూ రెడీ? సరే, ఈరోజు సాయంత్రంతో నేను అంతకంటే ముందు నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు జరిగిన ఈ 1 hour సెషన్ ఓకే, గుడ్, సూపర్, ఫెంటాస్టిక్. ఫెంటాస్టిక్. ఒక్కరినే చెప్తావేందా? ఫెంటాస్టిక్. మీ అందరి అభిప్రాయం అడుగుతున్నా. ఫెంటాస్టిక్. హలో ఫెంటాస్టిక్. హలో. ఫెంటాస్టిక్. కొంతమంది నవ్వుతున్నారు, ఈయన ఆడుకుంటున్నారు చూడాలి. అవునా? మరి మీకు అర్థమైంది, అర్థం కాదు, నాకు ఎట్లా తెలవాలి? ఎస్ సార్ నో? అవునా కదా? మీకు నాకు తెలిసి పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఉగ్గు తినిపించినంత చెప్పిన, అవునా? చెప్పినా చెప్పలేదు? మీకు అర్థమైందా? అర్థం అవ్వాలని కూడా తిరుమల వెంకన్నకి పాదాలు పట్టుకొని మొక్కుతున్నా. ఎందుకంటే ఈ గంట సెషన్ మీకు అర్థమైతే మీ జీవితం మొత్తం మారిపోతుంది. మీ కారణంగా మీ 2 ఏళ్ళు, ఓన్లీ 2 years గేమ్. ఇక్కడ నుంచి మీరు ఇట్లా గంటలు కట్టుకొని పోవాలి. గుర్రంకి గంటలు కడతారు కదా, అట్లా గంటలు కట్టుకొని పోండి. ఎవడో ఒకడు ఉంటాడు పక్కన, రాయే నీకు మన మీద. వాడు పోతున్నాడా, పట్టుకోర్రా అంటాడు. ఏడికి పోతున్నాడా? వెస్టీజీకి పోతున్నాడా? మనం అందరం తిరుగుడు తాకుంటుంటే వాడు పోయి పని చేస్తాడు, వాడు దుంకరాలి అనేటోళ్ళు కూడా ఉంటారు. ఎస్ సార్ నో? తప్పించుకొని పోవాలంటే గంటలు కట్టుకోవాలి మనం కూడా. సో ఇప్పుడు ఈ నెగిటివ్ని ఎట్లా ఫేస్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఎగ్జాంపుల్ నేనేం చేసినా చెప్తా వినండి. నేను ఫస్ట్ పోయి లిస్ట్ అంతా బిల్డ్ చేశాను. లిస్ట్ అంతా బిల్డ్ చేసిన తర్వాత ఇందులో నేను చెప్తే ఎవరైతే వినరు, ఈ జిడ్డుగార పోయి ఇటు చేయడు పని ఉంటారు చూసావా, అట్లా ఒక 20 మందిని పక్కకు రాసుకున్నా. ఇంకా వీడు చెయ్యడు, చేసేటోని నాశనం చేస్తారు తప్పిస్తే వాళ్ళు చెయ్యరు పని. అట్లాంటి వాళ్ళు ఒక 20 మంది లిస్ట్ రాసుకోండి. మీ దగ్గర ఉన్నారా లేరా? ఉన్నారా? ఖచ్చితంగా ఉంటారు. మన ఫ్యామిలీలో ఉంటారు, దోస్తులలో ఉంటారు, అందరు ఉంటారు, కొంతమంది ఉంటారు. ఆ 20 మంది లిస్ట్ రాసుకొని ఈ మిగతా లిస్ట్ని పక్కన పెట్టండి. ఆ 20 మందికే ప్లాన్ చెప్పనివ్వండి. మీ మైండ్ సెట్ ఏముంది? వాళ్ళు రారు, నేను ప్లాన్ చెప్పనికి పోతున్నా కానీ వీడు వినడు. ఏదో జరసేపు టైంపాస్ చేసి రావాలి. ఏముంది మీ మైండ్ సెట్? అంతే కదా. ఇప్పుడు వాడు నో అంటే మీరు ఇగో సాటిస్ఫై అవుతుందా కదా? ఓరా పోయి నో అనాలని చెప్పిన మనం అంతా ఉంటామా ఉండమా? ఎస్ సార్ నో? పోయి నా ఫస్ట్ ప్లాన్ మా మామ ఒక్కని దొరికించుకున్నా. మా ఓడు జిడ్డు పవన్ కళ్యాణ్ అంటే ఓడికి వినడిగా, అదొక్కటి తప్ప ఇంకేం చేయడు. ఇక సరే అని నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పి ఆయనతోటి వస్తున్న మామ మనం కలుద్దామని చెప్పి. ఏంది ఏం పని అని. అరే పని ఉంటేనే రావాలన్నా, పవన్ కళ్యాణ్ చూడాలంటే ఆంధ్ర పోవాలన్నా, నీకు ఆడికి వస్తే సరిపోదా అన్న. నేను కంపల్సరీ రాను అన్నాడు. పోయి కూర్చోబెట్టిన, ఇక కూర్చున్నాం. అంతా అయిపోయినాక మామ ఇట్లా ఒక కాన్సెప్ట్ ఉంది, రీసెంట్గా వచ్చింది, చాలా బాగుంది, ఒకసారి డిస్కస్ చేద్దాం నీతో అని చెప్పి ఆలోచన చేస్తున్నా. అవునా, ఏంది చెప్పు అన్నాడు. ఇక చెప్పిన ప్లాన్ చెప్పి లాస్ట్కి అయిపోయిందని. ఓరిని అమ్మాయి ఈ కంపెనీ ఇది కాడ కూడా చెప్పింది కాకుండా నాకు, కానీ గివి నేనేట్ చేస్తానా? ఈ మనతో కావు, మనకొక్కటే దెబ్బలు 4 లక్షలు రావాలంటే అట్లాంటిది ఏమన్నా చెప్పు, ఇవన్నీ కావు మనతో అన్నాడు. నేను చెప్పిన మనిషి అంటోడు ఎవడన్నా నీకు చెప్తాడమ్మా, నువ్వు ఆలోచన చేయి. ఓడన్నా నీ దగ్గరకు వచ్చి ధైర్యం చేసి ప్లాన్ చెప్తాడా? నేను ఎందుకు వచ్చినా నువ్వు అడుగు. ఓడు దొరుకుతలేడు, బయట చేయి సాఫ్ చేసుకున్నావు అంటే ఓడు దొరుకుతలేడు. ఏమో నువ్వన్నా ఖాళీ ఉండవు కదా, నీకు ఆడుకొచ్చినా. ఒక్కటే దెబ్బలు మా మామ డైమండ్ డైరెక్టర్ అయిండు, 76,000 ఇన్కమ్ వచ్చింది. కారు కొనడానికి తయారైండు. అల్లుడు ఏ కారు ఇప్పిస్తావు, ఇంకా నాతో అయితే లేదు, ఇంకా నువ్వే చెప్పాలంటే. మా మామ పవన్ కళ్యాణ్ అంతా పోయింది, ఇప్పుడు ఓన్లీ వెస్టీజ్ కోసుకున్నా కూడా వెస్టీజ్ చూస్తారు అల్లుడు. మారుతారా? మారారా? మారని వ్యక్తులు లేరు ఈ భూమి మీద. నువ్వు చెప్పడం కరెక్ట్ చెప్తే చాలు. నీ చెప్పే దగ్గర నువ్వు కరెక్ట్ చెప్తే మారని వ్యక్తి లేడు. ఏదో ఒక దగ్గర సెంటిమెంట్కి పడిపోతాడు అంతే. ఇందాక నేను కొన్ని చెప్పిన జోలి మీరు ఇందాక అడగలే. స్టూడెంట్స్కి ఏం కావాలి, బైక్ కావాలి, ఇవి కావాలి, అవి కావాలా. మీరు 10,000 రూపాయల గురించి చెప్తే ఇంటాడు ఆయన?
ఎవరైనా ఆయన సినిమా టైం ఏందంటాడు సార్ అదే చెప్తాను నేను. రాజు భాయ్ ఓ సంవత్సరం కష్టపడితే నీ నచ్చిన బుల్లెట్ తెచ్చుకొని నడపవచ్చు అంటే నువ్వు ఏమంటావు? నువ్వు బుల్లెటా? ఏ బుల్లెట్ కాదు, మన బుల్లెట్ కాదు, అది ఏదో పేరు చెప్తాడు, ఇంకోటి ఏదో డ్యుకాటీ అని చెప్తాడు. అదే నా డ్యుకాటో బుల్లెటో నీ పైసలతో నువ్వే కొనుక్కుంటే ఎట్లుంటుంది? సూపర్ సూపర్ ఉంటుందా లేదా? పైసలు ఎట్లొస్తాయో చెప్పే ఆపర్చునిటీ నా దగ్గర. నువ్వు చేయడానికి రెడీ ఉన్నావా? వస్తాడా రాడా? ఏం పైసలు మవుతున్నావు? బ్లూ షర్ట్ మీ పేరు? బిజినెస్లో డిస్ట్రిబ్యూటర్ నా మీరు? అయితే ఓకే. సో సో వస్తాడా రాడా? మీరు వాళ్ళ డ్రీమ్ని మీరు క్యాచ్ చేసే మీకు తెలియట్లే. ఇప్పుడు హౌస్ వైఫ్ దగ్గరికి వెళ్ళిపోయినాం, మేడం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాం, చెప్తున్నాం మేడం మీరు ఈ పని చేస్తే 1,00,000 వస్తుంది. 1,00,000నా? 1,00,000 కదా నువ్వు చెప్పేది. 500 రూపాయల లోడ్ చూసి మా ఆయన చూపించి సంవత్సరం అయింది. నువ్వు 1,00,000 చెప్తున్నావు. ఫోన్ ఆయన పో జరుగు ఇవన్నీ అవుతాయి మాకు తెలుసు. కానీ అప్పుడు నేనేం చెప్తా, మేడం ఎన్ని రోజులు సార్ అడుగుతారు పైసలు? 10,000 నెలకు అకౌంట్లో పడితే మన దుకాణం మొత్తం మనే కావా? నెలకు వచ్చి 20 అనుకుందాం, అయిపోతుంది కదా. ఇదేదో మంచిగా ఉంది కానీ నేను చెప్తే ఎవరన్నా వింటారా? నువ్వు మొత్తం విను మేడం, మొత్తం విను, అయిపోతుంది. వింటారా? విన్నారా? వాళ్ళకి 10,000 గురించి చెప్పు, వాళ్ళు 1,00,000 సంపాదించుకుంటారు. వాళ్ళే స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది లేడీస్కి. వన్స్ ఒకసారి స్టార్ట్ అయిందంటే కొడుకో మొదలు ధన 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 వెళ్ళిపోతారు ఉంటారు. ఇక మన విషయానికి వచ్చింది. ఇప్పుడు జాబ్ చేస్తుండు, 30 ఏళ్ళలో పడ్డాడు, జాబ్ చేస్తుండు. అతనికి ఏం మాట్లాడతాం మనం? 20,000 జీతం వస్తుంది, కొట్టుకోంగ ఎస్ఆర్నో 20,000 జీతం వస్తుంది. 20,000 వచ్చే జీతం వ్యక్తికి సరాసరి నీకు 1,00,000 రూపాయలు వస్తాయంటే ఆయన నమ్ముతాడా? రే ముఖంలో అద్దం చూసుకోబోంటే ఆయన అద్దంలో పోయి ముఖం చూసుకో. మూడు నువ్వు పొద్దుకులు పని చేస్తే 20,000 ఇస్తున్నాడు వీడు. ఇలా 3 నెలలు అత్తగారింటికి వస్తే లీవ్లు కట్ చేసిండు, నువ్వు 1,00,000 రూపాయల జోలు చెప్తున్నావు నువ్వు అంటాడు. ఎస్ఆర్నో? అదే అతని దగ్గర కూర్చొని బైసా నువ్వు నాతో పాటు 2 గంటలు పని చేస్తే నీ శాలరీ డబల్ అయితే ఓకేనా నీకు? నమ్ముతాడా నమ్మడా? చెప్పండి. నమ్ముతాడా నమ్మడా? 1,00,000 అంటే అదే నువ్వు 20కి 20 అంటే నమ్ముతావు. అదే నువ్వు కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంది, వాళ్ళ దగ్గరకు పోయి నువ్వు బిజినెస్ చెప్పడానికి పోతావు. ఇక అప్పుడు నువ్వు చెప్తావు మా సారు పెంచుకున్నాడు, మా సారు 2 కోట్లు అన్నాడు. అరే నా ఫామ్ హౌసే 10 కోట్లు అంటాడు ఆయన. అప్పుడు పోయి కోట్లు బెంజులు అక్కర్రావాడ, గన్ షాట్ ఒకటే. సార్ ఎన్ని డబ్బులు ఉన్నా పోయేటప్పుడు కట్టకపోయేది లేదు, కానీ ఆరోగ్యంగా పోవాలని అందరూ అనుకుంటారు. సార్ ఆరోగ్యానికి మా దగ్గర ఆరోగ్యవంతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ అందం. అయిపోతుంది హెల్త్ ఈజ్ ద వెల్. అవునా కదా? కోట్ల రూపాయలు ఉన్నా హెల్త్ మంచిగా లేకపోతే ఏం చేసుకుంటావు పైసలు? సో మా దగ్గర మంచి ఆరోగ్యానికి సప్లిమెంట్స్ ఉన్నాయి సార్, ఎలాంటి కెమికల్ లేవు, 0 సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, బాగున్నాయి. వాడతారా వాడరా అంటే వాడతారా వాడరా 1000 పివి వేసి రావచ్చు. అసలు ఇంటికి పోతే ప్రాబ్లం లేని ఇల్లు ఉందా పైసా? ఉన్నదా ప్రాబ్లం లేని ఇల్లు? మనం కరెక్ట్గా సెర్చ్ చేయట్లేము అంతే, మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాం అంతే. సో ఈ రోజు నుంచి ఈ ట్రిప్స్ మీరు ఫాలో కావాలని, ఇది ఇంప్లిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తారా? చేస్తారా? సో చూసేటోడు చూస్తాడు, వదిలేస్తాడు, జీవితం ఏం మారదు. ఆలోచించేటోళ్ళు కూడా ఆలోచించి చించుతూనే ఉంటారు, వాళ్ళ జీవితం కూడా ఏం మారదు. కానీ డిసైడ్ అయ్యి పనిచేసిన జీవితం మాత్రం మారుతుంది. అవునా? సో దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఈ నుంచి వెళ్ళిపోతాయి. ఇంకా నాకు కూడా ఉండాలా మేడం? థ్యాంక్ యూ మేడం. కానీ పని ఉంది బయట, ఇంకో మీటింగ్ ఉంది. సో అయితే ఒక ఊర్లో ఒక ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులు మనందరికి తెలుసే కదా. పెళ్లి చూపులు జరుగుతున్నాయి. పెళ్లి చూపులు జరుగుతుంటే అమ్మాయి వాళ్ళ ఇంటికాడికి అబ్బాయి వాళ్ళు వచ్చారు, కూర్చున్నారు. సరే అని చెప్పి వాళ్ళు ఇంత మంచినీళ్ళు ఇచ్చారు. తర్వాత మర్యాద పూర్వకంగా ఛాయ్ ఇవ్వాలి ఇంత కదా. ఆ అమ్మాయి తీసుకొచ్చి ఛాయ్ ఇవ్వాలి. జర అమ్మాయికి కొంచెం బిడియం సిగ్గు ఎక్కువ. నేనేడిస్తా మమ్మీ అంటే వద్దులే బిడ్డ నేను ఇచ్చొస్తాను అని చెప్పి వాళ్ళ అమ్మ ఛాయ్ కప్పు తీసుకొని పోయింది. నేను చెప్పకంటే ముందు మీరు నవ్వుతే నేను ఏం చెప్పాలి ఇక, మీరు నన్ను కన్ఫ్యూజ్ చేశాను. సో అమ్మాయి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయి అందరికీ ఛాయ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ అబ్బాయిని ఎవరైనా చూడాలని ఉంటుంది కదా, చుట్టాలైనా ఎవరైనా.
సరే అని వాళ్ళ అమ్మ కూడా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయి ఆ చాయ్ కప్ ఆయనకి ఇచ్చి అట్లా చూసింది ఆయన దిక్కు. ఆ చూడడంతోనే కళ్ళు తిరిగి పడిపోయింది ఈమె కింద. అంత గందరగోళం ఏమారా ఆమె కింద పడ్డది, ఏమైంది అంటే అరే ఆమెను తీసుకోండి అమ్మ, లోపల తీసుకోండి అమ్మ అంటే ఆ లోపల తీసుకోలేదు. ఇక పెళ్లి కొడుకు చెప్తుండు వాళ్ళ నాయనతో, నానా ఏందిరా పెళ్లి కూతురు వాళ్ళ తల్లికే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే పెళ్లి కూతురుకి ఎన్ని ఉండాలి నాకు వద్దు పిల్ల. చెలో పోదాం పారా, వెళ్ళిపోదాం, వద్దులే నీకు వద్దన్నప్పుడు నాకెందుకురా పోదాం పా. ఇక ఇంటి పక్కల వాళ్ళు ఉంటారు కదా అమ్మలక్కలు, పోయి నీళ్ళు తల్లి లేపు, ఏమైందమ్మా ఎందుకు ఇట్లా చేస్తుంది, మన అమ్మాయి జీవితం ఖరాబ్ చేస్తుంది, పిల్లగాడు చూస్తే మంచి కొట్టే, నువ్వేమి ఇట్లా చేస్తేవి ఏమైంది అంటే ఆమన్నాడంట, ఉన్నాడా పోయిండా అని అన్నాడంట. నువ్వు చేసిన పని కాడు ఉంటాడా, అసలు పోనీ ఆడు ఓడిపోయినా ఇంకోటి దొరుకుతాడే కానీ నువ్వు కళ్ళు తిరిగి కింద కూడా వాళ్ళు చెప్పి వస్తున్నావు. అప్పుడు చెప్పిందంట, చూడు 20 ఏళ్ళ ముందు నన్ను చూడడానికి వచ్చినాడే ఇవాళ మా బిడ్డను చూడడానికి వచ్చినాడు, ఒక్కసారి మన ముఖం చూసే వరకే నా పరిచయం అయిపోయి కళ్ళు తిరిగి కింద పడిపోయినా, ఇక ఏం చేయాలని అర్థం కాక పడిపోయినా నేను అని. ఈ విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాల్సిందిగా మీకు నా అభ్యర్థన. చూడండి ఈమె పాటికి ఈమె పెళ్లి చేసుకొని పిల్లలకి అన్నది, పిల్లల పెళ్లి లేనికే ప్రయత్నం చేస్తుంది, ఆయన ఇంకా సూప్లకాన్ని ఆగిపోయాడు. ఎస్ సార్ నో అయితే ఆయనకి ఎప్పుడన్నా కాదు. నేను కూడా మీకు ఒకటే చెప్తున్నా, ఇంకా అడుగు పొడుగు ఉన్నోళ్ళు ఎవరన్నా ఇంకా ఇయాల్టితోటి చేస్తే గట్టిగా చేయనని చేయాలి, లేకపోతే దండవనం పెట్టాలి మా సందేహ. దండం పెడదామా పని చేద్దామా? చేద్దామా? ఒకవేళ చెయ్యను అంటే ఇంకా 6 నెలల తర్వాత నా బిడ్డను తోలుకొచ్చి ఈ నుంచి ప్లాన్ చెప్పిస్తా, అప్పుడు కూడా మీరు జాయిన్ కావాల్సిందే. అప్పుడైతారా ఇప్పుడైతారా? ఇప్పుడైతారా? రెడీ ఉన్నారా మరి? ఎక్సైటెడ్ ఉన్నారా? సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, ఐ విష్ యూ గుడ్ లక్, గో టీమ్ సిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.